పడుచుంటున్నాను. ఐ గో త్రూ లేబర్ పెయిన్ సో దట్ క్రైస్ట్ వుడ్ బి ఫార్మ్డ్ ఇన్ యువర్ లైఫ్స్. వాట్ ఈస్ క్రిస్మస్ అని అంటే మనం క్రీస్తు యొక్క రూపంలో మరి ఉండడం, క్రీస్తు మనలో ఉండడం, మనము క్రీస్తుని కలిగి ఉండడం అనేది క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రైస్ట్ ఇన్ అస్ ఇస్ క్రిస్మస్. ఒకవేళ క్రీస్తు మన జీవితంలో లేకపోయినట్లయితే ఇది మనకి క్రిస్మస్ కాదు అని నేను మీకు తెలియజేస్తుంటున్నాను. మనం సెలబ్రేట్ చేయడం ఏంటి? వ్యాపారస్తులు కూడా సెలబ్రేట్ చేస్తున్నారు క్రిస్మస్ని, మీకన్నా ఇంకా ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. బట్ వాట్ షుడ్ బి ద డిఫరెన్స్ అంటే క్రీస్తు మనలో ఉన్నప్పుడు, క్రీస్తు మనలో రూపింపబడినప్పుడు మాత్రమే ఇది ఒక నిజమైన క్రిస్మస్గా ఉంటుందని నేను మీకు తెలియజేస్తుంటున్నాను. ప్రియమైన దేవుని సంగమా, చదువుకున్నటి వాక్య భాగం యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం మొదటి 14 వచనాలు యేసు ప్రభుల వారి గురించి ఉన్నటి ఒక అద్భుతమైన డిస్క్రిప్షన్. కొన్నిసార్లు క్రిస్మస్ సందర్భంలో వాక్యం చెప్పడం కూడా చాలా కష్టమైనటిదే. ఎందుకో తెలుసా? ఏం కొత్తగా ఉంది? యేసు ప్రభు జన్మించాడు, కన్యకి ఆయన జన్మించాడు, బెత్లెహేంలో పుట్టాడు, పశువుల తొట్లో ఆయన పరుండి పెట్టారు. వాట్ మోర్ కెన్ బి సెడ్? అందరికి తెలిసిన కథే కదా. అందుకనే ప్రీచింగ్ అ సర్మన్ డ్యూరింగ్ క్రిస్మస్ సీజన్ ఇస్ అ డాంటింగ్ టాస్క్. చాలా కష్టమైనది. కానీ amidst all these complexities, I believe Christmas is the right time to preach the gospel. మనకు కొన్నిసార్లు బాగా పరిచయమైన కథ అని చెప్పి దాంట్లో నుండి ఆ అద్భుతమైన సువార్త సారాంశాన్ని మనం గ్రహించడానికి తప్పిపోతూ ఉంటాం. కానీ ఈ ఉదయకాల సమయాన మనకివ్వబడినటి ఈ యొక్క వాక్య భాగాల్ని మనం జాగ్రత్తగా పరీక్షించి దేవుడు మనతో కూడా ఏం చెప్తున్నాడని విని దాన్ని కొన్ని మాటలు మనం తీసుకొని ఇక్కడ నుండి మనం వెళ్ళేంటి వ్యక్తులుగా మనం ఉండడానికి ప్రయత్నిద్దాం. అంతేగాని ఏదో క్రిస్మస్ కాబట్టి చర్చికి వచ్చాం, కూర్చున్నాం, 2 గంటలు కూర్చోవాలి కాబట్టి కూర్చొని వెళ్ళిపోయాం అని కాకుండా కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా ఉండి అందరూ కొన్ని మాటలు వినాల్సిందిగా నేను మనవి చేస్తుంటున్నాను. యోహాను, మత్తయి, లూకా రాసినట్లు యేసు ప్రభువు వారి యొక్క జననం గురించి రాయట్లేదు. ఫర్ మాథ్యూ అండ్ లూక్ బెత్లెహేమ్ ఈజ్ ది స్టేజ్. బెత్లెహేము ఒక ప్రాముఖ్యమైన స్థలం. కానీ యోహాను యేసు ప్రభువు వారి యొక్క జననం గురించి అంత ఎక్కువగా మాట్లాడకుండా ఆయన బెత్లెహేముని ఒక స్టేజ్గా వాడట్లేదు, కానీ విశ్వాన్ని ఒక స్టేజ్గా వాడుతున్నారు. హీఈస్ యూజింగ్ యూనివర్స్ యాజ్ అ స్టేజ్. అందుకనే గొర్రెల కాపరుల గురించి, జ్ఞానుల గురించి మరి యోహాను మాట్లాడట్లేదు. యోహాను దేని గురించి మాట్లాడుతున్నాడంటే వాక్యము, లోగోస్, వర్డ్. ఈ వాక్యము అనేది మనకి పెద్దగా దీని యొక్క ప్రాముఖ్యత మనకు తెలియకుండా పోవచ్చు. కానీ మొదటి శతాబ్దంలో లేదా క్రీస్తు పూర్వం ఉన్నటి కాలములో ఈ వర్డ్ లోగోస్ అనేటి యొక్క పదము ఒక ఇంటర్నేషనల్ టర్మ్ అని చెప్పచ్చు. అసిరియులు, బబిలోనియులు దేవుడి గురించి ఏదన్నా మాట్లాడాలి అని అంటే ఈ లోగోస్ అనేటి యొక్క పదాన్ని వీళ్ళు వాడేంటి వారు. రోమియులు, గ్రీకులు కూడా ఈ యొక్క లోగోస్ అనేటి యొక్క నేచర్ గురించి ఎక్కువగా మరి మాట్లాడేంటి వారు. అరిస్టాటిల్ శిష్యుడేంటి ఫిలో. ఈ ఫిలో యేసు ప్రభువు వారు జీవిస్తున్నటి కాలములో ఒక యూదుడుగా ఈయన కూడా జీవించినట్టు ఒక వ్యక్తి. ఈయన ఒక పుస్తకం రాస్తాడు. ఈయన ఒక పుస్తకం రాసినప్పుడు ఆ పుస్తకంలో ఏమని రాస్తాడో తెలుసా? సాధారణమైన ప్రజలకి, చాలామంది ప్రజలకి దేవుడు అంటే తెలియదు. చాలామంది ప్రజలకి దేవుడు అంటే తెలియదు. కానీ ఒక ఆర్డినరీ సాధారణమైన ప్రజలు
ఆ కాలంలో దేవుడు అనంటే వాళ్ళకి వాక్యము అనే జ్ఞానం వాళ్ళకి ఉన్నది. చాలామందికి దేవుడు అంటే తెలియదు, కానీ ఆ కాలంలో ఉన్నటువంటి సాధారణమైన ప్రజలకి దేవుడు అనంటే వెంటనే వాక్యము అనే పదముతో వాళ్ళు రిలేట్ చేసుకునేవాళ్ళు. దే వర్ ఈజీలీ ఏబుల్ టు రియలైజ్ ఆర్ కనెక్ట్ వర్డ్ విత్ గాడ్. అంటే ఇప్పుడు చాలామంది పురుషులకి బట్టలు మంచి క్లాత్ అని అంటే వెంటనే ఏమంటాం? రైమండ్స్ అని అంటాం వెంటనే, ఎందుకంటే మనకు తెలిసింది అదే. అలాగనే ఆ కాలంలో దేవుడు అనంటే వారికి వెంటనే గుర్తొచ్చే పదం ఏంటనంటే ది లోగోస్, వర్డ్. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ వాక్యము లేదా ఈ యొక్క వర్డ్ లోగోస్ అనేది యూదులకి మనకి మాత్రం పరిమితమైన ఒక పదము కాదు, ఇది అందరికీ మరి సంబంధించిన ఒక పదం. It is not just confined to a particular group, to a particular faith, to a particular religion. No. It is relevant to everybody. It is significant to everybody. యేసు ప్రభువు వారు బెత్లెహేంలో పుట్టిన, ఆయన పాలస్తీనాలో జీవించిన, కానీ he is not limited to that place and time. He is significant even for us. ఆ యొక్క వాక్యము శరీరావతారి అయి మన మధ్యలోకి వచ్చింది. ఎందుకు వచ్చాడు? ఆయన మనకి స్థానంలోకి ఎందుకు వచ్చాడంటే మనము ఆయనలాగా ఉంటామని. we would be formed, or Christ would be formed in our lives. దీని ఒక భక్తుడు అందుకనే అంటాడు, క్రిస్మస్ అనంటే ఏంటి అనంటే divinity was clothed in humanity so that humanity might be clothed with divinity. దైవత్వము మానవత్వం యొక్క వస్త్రాల్ని ధరించుకొని వచ్చింది. ఎందుకనంటే మానవులుగా ఉండేంటి మనము దైవత్వమైన వస్త్రాలను ధరించుకోవడానికి కొరకు. యోహాను ఈ యొక్క పదాన్ని లేదా ఆది యందు వాక్యముండెను అనేటి ఈ యొక్క మాటల్ని ఎందుకు రాస్తుంటున్నాడు, ఏ సందర్భంలో రాస్తున్నాడు అని మనం కానీ గ్రహించగలిగితే మనకి ఇది చాలా అర్థాన్ని ఇస్తుంది. యోహాను ఇది ఎప్పుడు రాశాడంటే ప్రజలు లేదా క్రైస్తవులు మంచి మరి చాలా భయంకరమైన ఒక శ్రమలను అనుభవిస్తున్నటువంటి ఒక కాలములో యోహాను ఈ యొక్క మాటలను రాస్తుంటున్నాడు. ఈ మాటలను రాస్తున్నప్పుడు దేవాలయం అనేది మరలా కూల్చబడింది AD 70లో. దేవాలయం కూల్చబడిన తర్వాత అప్పటి వరకు దేవాలయ విషయాలన్నీ కూడా చూసుకుంటున్నటి వ్యక్తులు ఎవరంటే సద్దుకయ్యులు. సద్దుకయ్యులకు ఇప్పుడు పని పోయింది, వాళ్ళకి ఇప్పుడు ఏమీ మరి బాధ్యతలు లేవు. ఇప్పుడు బాధ్యతలంతా ఎవరి చేతిలోకి వచ్చాయంటే ఫరిసీయుల చేతిలోకి వచ్చాయి. ఫరిసీయుల చేతిలోకి వచ్చిన వెంటనే ఫరిసీయులు ఇప్పుడు వారి యొక్క ఆరాధనలో, వారి యొక్క ఆరాధన క్రమంలో ఇంకొక మాటను కూడా చేరుస్తుంటున్నారు. ఏమని చేర్చారంటే ఎవరన్నా ఇక మీదట యేసు ప్రభువు వారి మెస్సయ్యా అని కానీ ఒప్పుకున్నట్లయితే మీరేం చేయబడాలి? మీరు సమాజ మందిరం నుండి వెలివేయబడాలి. అది మాత్రం కాకుండా ఎవరైతే యేసు ప్రభువు వారు మెస్సయ్యా అని ఒప్పుకుంటారో వారు శాపగ్రస్తులు అని ఫరిసీయులు వారి యొక్క ఆరాధన క్రమములో ఒక మాటను చేరుస్తారు. అందుకనే యోహాను రాసిన సువార్తలో మీరు చూస్తారు 9వ అధ్యాయంలో కానీ చూసుకున్నట్లయితే ఆ గుడ్డివాడిని యేసు ప్రభువు వారు స్వస్థపరిచిన తర్వాత కూడా వారు ఆయన మెస్సయ్యా అని ఒప్పుకోవడానికి భయపడుతుంటున్నారు. 16వ అధ్యాయంలో కూడా మీరు కానీ చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు యేసు ప్రభువు వారి మెస్సయ్యా అని ఒప్పుకున్నట్లయితే మిమ్మల్ని ఇక్కడ నుండి త్రోసివేస్తాము, యు విల్ బి ఎక్స్పెల్డ్. కాబట్టి చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఈ శ్రమలను అనుభవిస్తూ ఇలాంటి ఒక మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినప్పుడు చాలామంది భయంతో జీవిస్తున్నారు. కొంతమంది అయితే మన యొక్క పాత విశ్వాసానికి వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది అయితే ఏం చేయాలో మరి ఆలోచించలేని ఒక పరిస్థితులలో జీవిస్తున్నప్పుడు చాలామంది ప్రజలు అనుకున్నారు దేవుడు మమ్మల్ని చేయి వదిలేశాడు,
దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు. అలాంటి సందర్భంలో యోహాను ఈ యొక్క మాటలు రాస్తుంటున్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే ఈ మాటల ద్వారా యోహాను అప్పుడుంటి విశ్వాసులకి ఏం తెలియజేస్తుంటాడంటే, గాడ్ డిడ్ నాట్ అబండన్ యూ. దేవుడు మిమ్మల్ని చేయవదలలేదు, దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మీతో కూడా ఉండడానికి కొరకు, మీలో ఒకడుగా ఉండడానికి కొరకు, మిమ్మల్ని ఆయన నడిపించడానికి కొరకు ఆయన మనలాగా శరీర అవతారమై ఆయన మన మధ్యలోకి వచ్చాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ప్రియమైనటి దేవుని సంగమ, ఎంత అద్భుతమైనటి మాట. దేవుడు నిన్ను మర్చిపోలే, దేవుడు నిన్ను చేయవదలే. ఆయన నీతో కూడా ఉండడానికి కొరకు ఆయన ఈ భూమికి మానవ రీతిగా ఆయన వచ్చాడు. అలా అంటే ఈయన మధ్యలో వచ్చినట్టు వ్యక్తి, ఈయన దేవుడు కాదా? మరలా యోహాను చూడండి ఎంత అద్భుతంగా రాస్తుంటున్నాడు. 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి ఈ మొదటి వచనంలోనే. ఏంటి అనంటే, ఫస్ట్ ఈజ్ బియాండ్ ఆల్ టైమ్. యోహాను చాలా ఉద్దేశపూర్వకంగా ఆదియందు వాక్యముండెను అని రాస్తున్నాడు. ఈ యొక్క మాటని మీరు విన్నప్పుడు మీకు ఇంకొక వాక్యం జ్ఞాపకం రావాలి పాత నిబంధన నుండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. మనం ఏదైనా ఒక కథ వింటే మనం చెప్తాం, ఎలా దాన్ని మొదలు పెడతాం అంటే, ఒకానొకప్పుడు, వన్స్ అపాన్ ఎ టైం, ఒకానొకప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అని మనం మొదలు పెడతాం. కానీ యేసు ప్రభు వారి యొక్క కథ అలా కాదు. హీ ఈజ్ ది బిగినింగ్. వాక్యము పాత నిబంధనలో బైబిల్ ఎలా ప్రారంభించబడిందో అదే విధంగానే యోహాను ఉద్దేశపూర్వకంగా తనకు సువార్తని ఎందుకు రాస్తుంటున్నాడంటే, దేవుడు ఆయన సృష్టికి ముందుగానే ఉన్నాడు. ఆది కాండంలో దేవుడు ఎలా సృష్టించాడు అని చెప్తే, యోహాను రాసిన సువార్తలో దేవుడు సృష్టికి ముందుగానే ఉన్నాడు అని తెలియజేస్తుంటున్నాడు. ఈ రోజులలో చాలామంది జ్ఞానవంతులు ఉంటారు, వాళ్ళని జ్ఞానవంతులనే పిలవాలి. ఎప్పుడు పుట్టాడు యేసు, ఎక్కడ పుట్టాడు యేసు, ఎలా పుట్టాడు, ఆధారాలు ఏంటి, అవన్నీ అడుగుతుంటారు. నేను నిన్నే చెప్పాను ఎందుకు ఆయన చరిత్రలో భాగంగా ఉన్నాడని చెప్పి. ఈరోజు ఇంకొక మాటను ఖచ్చితంగా నేను చెప్తుంటున్నాను, జ్ఞాపకం చేసుకోండి. We cannot understand God because He is beyond our understanding and comprehension. దేవుడు మన యొక్క ఆలోచనలకి మించినట్టి ఒక దేవుడు. ఆయన మనం అర్థం చేసుకోలేం. మీకు నాకు తెలిసిందంతా కూడా చిన్న డాటే దేవుని గురించి. ఒకవేళ దేవుడు అనే వ్యక్తి నాకు మొత్తం తెలుసు అర్థమైపోతాడంటే, హీఈస్ నో లాంగర్ గాడ్. హీఈస్ నో లాంగర్ గాడ్, హీఈస్ ఓన్లీ ఎ క్రియేషన్ ఆఫ్ అవర్ మైండ్స్. నాకు మొత్తం తెలుసు దేవుని గురించి, నాకు అన్నీ అర్థమైపోతాయంటే ఆయన ఇంకా దేవుడిగా ఉండడు. ఆయన కేవలం మీ యొక్క ఆలోచనలకు మాత్రం పరిమితమైన ఒక వ్యక్తిగా ఉంటాడు. గాడ్ ఈజ్ బియాండ్ యువర్ అండర్స్టాండింగ్. దేవుని గురించి మనకు అన్నీ తెలియదు. అందుకనే యోహాను రాసిన సువార్తలు కూడా రాయబడి ఉంటాయి, మీకు దేవుని గురించి తెలుసుకొని ఆయన విశ్వసించడానికి ఎంత అవసరమో అంత మాత్రమే రాయబడి ఉన్నాయి బైబిల్లో. హీ ఈజ్ బియాండ్ యువర్ కాంప్రిహెన్షన్. రెండవది, ఈయన దేవుడు ఎక్కడున్నాడు? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. గ్రీక్ భాషలో విత్ గాడ్ అనడానికి ప్రోస్ అనే ప్రిపోజిషన్ వాడతారు. నేను కొన్ని గ్రీక్ పదాలు వాడుతున్నప్పుడు ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే మీ పాస్టర్ గారు గ్రీక్ భాషలో నిపుణులు. ఆయన నేను క్లాస్మేట్స్, కానీ గ్రీక్ ఎగ్జామ్ వచ్చేటప్పుడు మాత్రం ఆయన ఫుల్ అయిపోతాడు.
నో, అందుకని కొద్దిగా జాగ్రత్తగా నేను గ్రీక్ భాషని నేను ఇక్కడ వాడాలి. విత్ గాడ్ అంటే ఏంటి? ఇన్ కమ్యూనియన్ విత్ గాడ్, ఇన్ కంపెనీ విత్ గాడ్, ఫేస్ టు ఫేస్ విత్ గాడ్, దేవుని యొక్క సహవాసములో దేవునితో కూడా ముఖాముఖిగా ఉండడానికి కొరకు. అంటే ఒక విషయాన్ని, ఈ మాటని మనం ఏం అర్థం చేసుకోవాలంటే, నో వన్ కెన్ టెల్ us వాట్ గాడ్ ఈజ్ లైక్ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. ఎవరు కూడా దేవుడు ఎలా ఉంటాడు, ఆయన యొక్క మనస్సు ఏంటి, ఆయన యొక్క హృదయం ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి అనేది ఎవరు కూడా మనం చెప్పలేరు, యేసు ప్రభువుల వారు తప్ప. దేవుణ్ణి మనకి ఎలా ఉంటాడు, దేవుడిగా ఎలా వచ్చాడు అని పరిచయం చేసినటువంటి ఒక సందర్భమే ఈ యొక్క క్రిస్మస్ అనేది నేను మీకు తెలియజేస్తుంటున్నాను. అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కానీ గ్రీక్ భాషలో ఆ ఆర్డర్ డిఫరెంట్గా ఉంటుంది. ద వర్డ్ వాజ్ విత్ గాడ్ కాదు, గ్రీక్లో ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో ఎలాగ ఉంటుంది, గాడ్ వాజ్ ది వర్డ్, దేవుడే వాక్యముగా ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. ప్రియమైనటి దేవుని సంగమ, దేవుడు మనల్ని మర్చిపోలేదు. దేవుడు మన మధ్యలో మనల్ని నడిపించడానికి కొరకు, మనల్ని విమోచించడానికి కొరకు ఆయన మన మధ్యలో ఆయన దేవుడిగా వచ్చి ఆయన మనల్ని ఆయన రూపములో మనమందరం ఉండడానికి కొరకు, మనం ఆయనలాగా ఉండడానికి కొరకు దేవుడు ఈ యొక్క భూమికి వచ్చినట్టు ఈ సందర్భమే ఈ యొక్క క్రిస్మస్ అనేది నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. కానీ చాలాసార్లు ఈ యొక్క దేవుణ్ణి మనం తిరస్కరిస్తుంటున్నాం. అక్కడే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలోనే మనం చూస్తూ ఉంటున్నాం. తన ప్రజల దగ్గరికి వస్తే తన ప్రజలే ఆయన్ని తృణీకరించారు. హిస్ ఓన్ పీపుల్ నెగ్లెక్టెడ్ హిమ్. ఎలాగ నెగ్లెక్ట్ చేస్తున్నాం? దేవుడు తన యొక్క ప్రేమని మనకు చూపిస్తే మనమందరం కూడా స్వార్థపరులై జీవిస్తుంటున్నాం క్రైస్తవులుగా. దేవుడు మనల్ని మంచి మార్గములో వెలుగులో నడిపించాలని అనుకుంటే మనం ఇంకా కూడా అంధకారంలో జీవిస్తూ ఉంటున్నాం. దేవుడు తన మాటలనిచ్చి దాని ప్రకారంగా మనం జీవించాలంటే మనము మన యొక్క సొంత ఆలోచనల ప్రకారం జీవిస్తుంటున్నాం. మనం దేవుణ్ణి తృణీకరించి దేవునికి దూరంగా జీవిస్తున్నటి జీవితాలు మనం కలిగి ఉంటున్నాం. ఈ క్రిస్మస్ అంటే ఏంటంటే, క్రీస్తు మన మధ్యలోకి ఎందుకు వచ్చాడంటే మనము ఆయనలాగా రూపింపబడడానికి కొరకు. మనం ఎప్పుడైతే ఆయన్ని కలిగి ఉంటామో అప్పుడే ఇది నిజమైన క్రిస్మస్ అనేది నేను మీకు తెలియజేస్తుంటున్నాను. రెండవదిగా మనంగా చూసుకున్నట్లయితే, ఆయన వాక్యము మాత్రం కాదు, ఆయన యందు జీవము కూడా ఉంది. దెర్ ఈజ్ లైఫ్ ఇన్ హిమ్. ఆయన లేకుండా ఏది కూడా సృష్టింపబడలేదు. సమస్తము ఆయన ద్వారానే కలిగేను. ఒకవేళ మీరు ఈ ప్రపంచం ఎలా సృష్టింపబడింది అని అంటే మీరు సైంటిస్టుల్ని అడగాలి. కానీ ఈ ప్రపంచం ఎవరు సృష్టించారంటే మీరు దేవుని వైపుకి రావాలి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక పెద్ద సైంటిస్ట్. ఆయన ఒక ఫేమస్ థియరీ ఉంది, రిలేటివ్ థియరీ అని. ఈ రిలేటివ్ థియరీలో ఆయన రాస్తూ ఏమంటాడో తెలుసా? ఐ వాంట్ టు నో హౌ గాడ్ క్రియేటెడ్ దిస్ వరల్డ్ అండ్ ఐ వాంట్ టు నో హిస్ థాట్స్. రెస్ట్ ఆల్ ఆర్ ది డీటెయిల్స్. ఆయన ఒక పెద్ద సైంటిస్ట్. ఈ ఎర్త్ మరి ఒక రౌండ్ షేప్లో ఉంది అని గ్యాలీలో చెప్పిన తర్వాత ఆ యొక్క థియరీని ఎక్కువగా మరి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ సైంటిస్ట్ చెప్తుంటున్నారు, దేవుడు ఎలా సృష్టించాడు నాకు తెలియాలి. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించింది ఎవరు? దేవుడు. కొన్నిసార్లు మన జ్ఞానం సరిపోదు. ఒకవేళ మనం జీవిస్తున్నట్టు ఈ యొక్క కాలానికి మనం ఒక పేరు పెట్టాలనుకోండి, చాలామంది చాలా రకాలుగా పేరు పెడతారు. క్రైస్తవులను అడిగితే
మనం చివరి రోజులలో ఉన్నాము అని అంటారు. అదే వేరే విశ్వాస సహోదరులను అడిగితే మనం కలికాలంలో ఉంటున్నాం సార్ అని అంటారు. ఇంకా కొంతమందిని అడిగితే చాలా రకాలుగా చెప్తారు. కానీ చరిత్రలో ఎప్పుడు లేనంటి విధంగా ఒక పదము ఈ కాలానికి కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఆ పదం ఏంటో తెలుసా? పోస్ట్ ట్రూత్ ఈరా అని అంటారు. అంటే తెలుగులో సత్యానంతర యుగం అని అంటారు. ఈ పోస్ట్ ట్రూత్ ఈరా అనేది మొట్టమొదటిగా మానవులకి ఎప్పుడు పరిచయం అయిందంటే 2006 సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో మొట్టమొదటిగా మనకు కనిపిస్తుంది. ఈ పోస్ట్ ట్రూత్ ఈరాని ఒక్క మాటలో చెప్పాలంటే సత్యానికన్నా అసత్యం ఎక్కువ నమ్మశక్యంగా ఉండేటి ఒక కాలం. మానవులు వాళ్ళ యొక్క జ్ఞానం మీద ఎక్కువగా ఆధారపడేంటి ఒక జ్ఞాన కాలం. బైబిల్లో నుండి చాలా మాటలు చెప్తాం పాస్టర్లం మేము, అవి ఏం వినరు. వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చి ఈ వాట్సాప్ మెసేజ్ని 10 మందికి పంపిస్తే మీకు ఈ రాత్రి ఆశీర్వాదాలు వస్తాయంటే 10 మందికి కూర్చొని ఫార్వర్డ్ చేస్తాం. ఎవరు చెప్పారు మీకు? బైబిల్ చెప్పిందా? సత్యము అసత్యం. బైబిల్ ఇలా చెప్తుంది వినండి అనంటే వాట్సాప్ మెసేజ్ ఏదైనా వచ్చి మీరు ఇది తాగితే ఇలాగ అవుతారు, ఇది అయితే వెంటనే వాట్సాప్ మెసేజ్ని చేసేస్తాం. ఇటీవలే మా ఆవిడకి కొద్దిగా అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను చెప్పాను, డాక్టర్ ఇలా చెప్పింది కదా, నువ్వు ఇలా ఉండాలి, ఇలా రెస్ట్ తీసుకోవాలంటే నీకు ఒక యూట్యూబ్ లింక్ పంపించాను, ఆ యూట్యూబ్ చూడు నీకు అర్థమవుతుంది అని అన్నది. అంటే సత్యానికి అసత్యానికి తేడా లేనింటి ఒక కాలం. నీ జ్ఞానం సరిపోదు దేవుణ్ణి తెలుసుకోవాలంటే. బైబిల్లో యేసు ప్రభు వారి యొక్క జననం గురించి మనం చూస్తున్నప్పుడు మనకి తూర్పు దేశపు జ్ఞానులు మనకు కనిపిస్తారు. జ్ఞానులు నక్షత్రాన్ని చూశారు, నక్షత్రం చూసి రాజు పుట్టాడు అని వారు గ్రహించారు. మరి నక్షత్రాలను చూసి చదవడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. కానీ నక్షత్రాన్ని చూసిన వెంటనే రాజు పుట్టాడని గ్రహించారు. కానీ వాస్తవానికి రాజు ఎక్కడ పుట్టాడు వీళ్ళకి తెలియదు. దే డోంట్ నో. వాళ్ళకి జ్ఞాన ప్రకారంగా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? రాజు పుట్టుంటే ఎక్కడ పుట్టుంటాడు? హేరోద్ దగ్గర పుట్టుంటాడు అని చెప్పి నేరుగా హేరోద్ యొక్క మరి ప్యాలెస్కి వెళ్ళారు. వారి జ్ఞాన ప్రకారంగా వెళ్ళారు. కానీ దేవుణ్ణి చేరుకున్నారా? లేదు. ఇంకా వీరి యొక్క జ్ఞానం ఎలాంటిదో తెలుసా? ఈ యొక్క జ్ఞానుల వలనే యెరూషలేములో ఉండేంటి 2 సంవత్సరాల కింద పిల్లలందరూ కూడా చావుకి కారణమైనటి ఎవరు? ఈ యొక్క జ్ఞానులు. వీళ్ళెళ్ళి హేరోదుకి చెప్పారు రాజు పుట్టాడంట కదా అంటే వెంటనే 2 సంవత్సరాల కింద పిల్లలందరూ కూడా చంపాడు. అంటే నీ జ్ఞానం ఎంత దానికి దారితీసింది? నాశనానికి దారితీసింది. అంటే నేను జ్ఞానం అవసరం లేదనట్లేదు, జ్ఞానం అవసరం. ఒకవేళ జ్ఞానమే కానీ లేకపోయినట్లయితే వాళ్ళ యొక్క ప్రయాణాన్ని వారు మొదలుపెట్టారు కాదేమో. You need knowledge, but knowledge in itself is insufficient to reach God. Then how can you reach God? You have to turn towards the scriptures. హేరోదు పిలిచాడు, శాస్త్రులు పిలిచి ఎక్కడ పుట్టాడో చెప్పండి అనంటే ఆ శాస్త్రులు లేఖనాలు చూసి ఇక్కడ పుట్టాడు, ఈ వాక్యాలను చూసి బెత్లెహేములో పుట్టాడు అని చెప్పిన తర్వాత ఆ వాక్యం ద్వారా వారు ఎప్పుడైతే నడిచారో అప్పుడు వారు దేవుని చేరుకోగలిగారు. ప్రియమేంటి దేవుని సంగమా, నీ జ్ఞానం సరిపోదు దేవుని చేరుకోవాలంటే. నువ్వు నిజమైన జీవితాన్ని జీవించాలంటే ఇఫ్ యూ హ్యావ్ టు ట్రూలీ లివ్ దెన్ యువర్ నాలెడ్జ్ ఈజ్ ఇన్సఫిషియంట్. మనకి ఏం కావాలి అనంటే మనకి దేవుని యొక్క వాక్యము కావాలి. మనం ఎలా జీవిస్తాం? ఆయన జీవమై ఉన్నాడు, కానీ ఆ జీవాన్ని మనం ఎలా పొందుకుంటామంటే ఆయన యందు విశ్వసించినప్పుడు, ఆయన యందు మనం నమ్మినప్పుడు మనము ఆ యొక్క జీవాన్ని మనం పొందుకోగలము. ఈ క్రిస్మస్ అనేది మనకు ఒక ఛాలెంజ్, ఒక సవాల్ని ఇస్తుంది. ఏంటనంటే దేవుని వైపు తిరగడానికి కొరకు, దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించడానికి కొరకు,
దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించి ఆయన మనకిచ్చేంటి ఆ జీవాన్ని పొందుకోవడానికి కొరకు క్రిస్మస్ మనకు ఒక సవాల్ని ఇస్తుంది. ఈ లోక సంబంధమైన జ్ఞానం నీకు సరిపోదు ప్రియమైన దేవుని సంగమా. యు నీడ్ టు బి డైరెక్టెడ్ బై గాడ్స్ వర్డ్ ఇన్ ఆర్డర్ టు ఎంబ్రేస్ ద లైఫ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు గివ్ us. మూడవ అంశం, మూడవ మాట, మొట్టమొదటిగా వాక్యముగా ఆయన వచ్చాడు, రెండవదిగా ఆయన జీవమై ఉన్నాడు, మూడవదిగా మనం కానీ చూసుకున్నట్లయితే ఆయన వెలుగై ఉన్నారు. జీసస్ ఈజ్ ది ట్రూ లైట్. ఎప్పుడన్నా డార్క్నెస్ని ఎప్పుడన్నా మీరు అనుభవించారా? చీకటిని ఎప్పుడన్నా అనుభవించారా? చీకటి అంటే కరెంటు పోతే ఉండే చీకటి కాదు. నాట్ ఈవెన్ ఎ ఫ్లికర్ ఆఫ్ లైట్. ఒక చిన్న లైట్ కూడా లేకుండా, మరి చంద్రుడి యొక్క కాంతి కూడా లేకుండా ఉండేటి చీకటిని ఎప్పుడైనా అనుభవించారా? ఎలా ఉంటుంది? భయంగా ఉంటుంది. ఎటు వెళ్ళాలో మనకి తెలియదు. వి విల్ బి కంప్లీట్లీ లాస్ట్. యోహాను ఈ చీకటి అనేటి దాన్ని ఒక మెటఫర్గా దీన్ని వాడుతుంటున్నాడు. అంటే మనం జీవించేంటి లోకం ఎలాంటిది అని మనకి తెలియపరచడానికి కొరకు ఈ చీకటి అనేటి మాటని మరి యోహాను ఇక్కడ మనకు తెలియజేస్తుంటున్నాడు. మరి యేసు ప్రభులు వారు వెలుగుగా ఆయన ఏం చేస్తారు మనకి? ఒకటి, యేసు ప్రభులు వారు వెలుగుగా నిజమైనటి సత్యాన్ని మనకి ఆయన తెలియపరుస్తాడు. హీ రివీల్స్ ది ట్రూత్ అబౌట్ గాడ్. నేను ముందుగానే చెప్పాను, యేసు ప్రభులు వారు తప్ప దేవుడు ఎలా ఉంటారు, దేవుడి యొక్క లక్షణాలు ఏంటి, దేవుడి యొక్క మనస్సు ఏంటి అనేది ఎవరు కూడా మనకు తెలియపరచలేరు. యేసు ప్రభులు వారు మాత్రమే. ఆయన ఎందుకు నిజమైన వెలుగనంటే ఆయన మనకి దేవుని గురించిన సత్యాన్ని మనకు ఆయన తెలియపరుస్తాడు. అది మాత్రమే కాదు, ఆయన దేవుని గురించినటువంటి సత్యాన్ని మాత్రం కాదు, కానీ మన గురించిన సత్యాన్ని కూడా ఆయన మనకు తెలియపరుస్తాడు. చూడండి 5వ వచనాన్ని మనగా చూసుకున్నట్లయితే, ద లైట్ షైన్స్ ఇన్ ది డార్క్నెస్. ఈ వెలుగు అంధకారములో ప్రకాశిస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క వెలుగు మనకు జీవితాలలో ప్రకాశిస్తుందో, ఎప్పుడైతే ఈ యొక్క వెలుగు మన జీవితంలోకి ప్రవేశిస్తుందో, మన నిజ జీవితం ఏంటనేది మనకు తెలియపరుస్తుంది. నా జీవితంలో ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటనేది నాకు తెలియపరుస్తుంది. నేను దేవుని ప్రేమించకుండా నేను దేన్ని ప్రేమిస్తున్నాను అనేది మనకు తెలియపరుస్తుంది. నేను దేవుని యొక్క సత్యాల్ని నేను తృణీకరించి నేను ఎలా జీవిస్తున్నానో నాకు తెలియపరుస్తుంది. నేను మనుషులు దేవుని మహింపరచడానికన్నా మనుషుల్ని నేను పొగుడుతూ నా జీవితాన్ని జీవిస్తున్నానంటే సత్యాన్ని నాకు తెలియపరుస్తుంది. ఇవన్నీ కూడా ఆ వాక్యాలలోనే రాయబడి ఉన్నాయి. ప్రియమేంటి దేవుని సంగమా, మనం ఇతరులకి నేను మంచివాడిని అని చెప్పుకొని మన క్రైస్తవ జీవితాలను జీవించవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ వెలుగు, ఈ క్రీస్తు మన జీవితాలలో ప్రకాశిస్తాడో, only then Jesus exposes who we are in our lives. ఎప్పుడైతే ఈ వెలుగు మనలో ప్రకాశిస్తుందో అప్పుడే మనం ఎవరమి అనే సత్యాన్ని మనం ఈ యొక్క వెలుగు మనకి తెలియపరుస్తుంది. ఎప్పుడైతే ఈ వెలుగు మన జీవితంలో ప్రకాశిస్తుందో అప్పుడు మనలో ఉండేటి మురిక, మనలో ఉండేటి ఆ యొక్క చెడు స్వభావము, మనలో ఉండేటి ఆ పాత స్వభావము, పాపపు జీవితము అనేది మనకు తెలియపరుస్తుంది. సాక్రటీస్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఒక మాట అన్నాడంట. ఏమన్నాడంటే, ఐ హేట్ యూ అని అన్నాడు. వై అనంటే, బికాజ్ ఎవ్రీ టైమ్ ఐ మీట్ యూ, యూ లెట్ మీ సీ వాట్ ఐ యామ్. నేను నిన్ను ద్వేషిస్తున్నాను, ఎందుకో తెలుసా? ప్రతిసారి నేను నిన్ను కలిసినప్పుడు నేను ఎవరో అని నువ్వు నాకు నిరూపిస్తుంటున్నావు. అలాగనే నువ్వు ప్రతిరోజు యేసు ప్రభువులు వారి యొక్క వెలుగు నీలో ప్రకాశించడానికి నువ్వు అనుమతిస్తే, ప్రతిసారి ఆ వెలుగు నీలో ప్రకాశిస్తే నీ జీవితం ఏంటి అనే రియాలిటీని,
నీ జీవితం ఏంటి అనే సత్యాన్ని నిజ వెలుగుగా యేసు ప్రభువు వారు మనకి తెలియపరుస్తారు. ఇది కదా క్రిస్మస్ అంటే. మనం ఎలా జీవిస్తున్నామో మనం గ్రహించకుండా జీవించడం కాదు. చాలామంది నేను ఆదివారం సంఘానికి వస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, పాటలు పాడుతున్నాను, సంఘ పరిచర్య కొరకు డబ్బులు ఇస్తున్నాను, నేను మంచి క్రైస్తవుడిగా జీవిస్తున్నాను, క్రైస్తవురాలుగా జీవిస్తున్నాను అని అనుకుంటారేమో. కాదు. ప్రకటన గ్రంథం కదా ఎఫెసీ సంఘం గురించి రాస్తూ, మీకు లేఖనాలు బాగా తెలుసు, మీకు సత్యం బాగా తెలుసు, అన్నీ బాగా తెలుసు, దేవుని కొరకు పరిచర్య చేస్తున్నారు, దేవుని కొరకు శ్రమ పడుతున్నారు, అయినా కూడా మీలో క్రీస్తు ప్రేమ లేదు అంటే ఏంటి? దెర్ ఇస్ అ డేంజర్. క్రీస్తు ప్రేమ లేకుండా నువ్వు సంఘానికి రావచ్చు, క్రీస్తు ప్రేమ లేకుండా నువ్వు సంఘ పరిచర్యలో పాల్గొనొచ్చు, క్రీస్తు ప్రేమ లేకుండా నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలని పిలువబడచ్చు, కానీ క్రీస్తు ఎవరో నీకు తెలియదు, నీ జీవితం ఏంటో నీకు తెలియదు. ఎప్పుడైతే ఈ నిజ వెలుగైనటి ఈ యొక్క క్రీస్తు మన యొక్క జీవితంలో ప్రకాశిస్తాడో, దెన్ హీ విల్ రివీల్ ద ట్రూత్ అబౌట్ యూ అండ్ యువర్ లైఫ్. ఈ వెలుగు లేకుండా, యేసు ప్రభువు వారు ఈ నిజ వెలుగు లేకుండా మన జీవితంలో అర్థము లేదు, ఉద్దేశము లేదు. ఈ వెలుగు అనేటిది ఆది కాండములో దేవుడు వెలుగుని సృష్టించాడు అంటే, ఇంతకుముందు అంతా కూడా అంధకారంలో ఉన్నది, దేవుడు వెలుగుని సృష్టించాడు అన్న వెంటనే ఈ వెలుగు అనేది దేనికి సినానిమ్ అనంటే, క్రమానికి, ఒక ఆర్డర్కి సినానిమ్ ఈ యొక్క వెలుగు. ది వర్డ్ లైట్ ఈజ్ అ సినానిమ్ ఆఫ్ ఆర్డర్. క్రమంగా ఉన్నది. ఇంతకుముందు దేవుడు సృష్టించడానికి ముందు, వెలుగుని సృష్టించడానికి ముందు అంతా కూడా మరి ఏడతెగగా ఉన్నది. ఇట్ వాజ్ ఆల్ డిస్టర్బ్డ్. కానీ ఎప్పుడైతే దేవుడు వెలుగుని సృష్టించాడో ఒక క్రమం అనేది వచ్చింది. అలాగనే యేసు ప్రభువు వారు ఎందుకు నిజమైన వెలుగనంటే, కన్ఫ్యూజ్డ్గా ఉన్నట్టు నీ జీవితంని, కన్ఫ్యూజ్డ్గా ఉండే నీకు మనస్సుని, నువ్వు ఏం చేయాలో తెలియనంటే నీకు జీవితాలని ఎప్పుడైతే ఆ వెలుగు నీలో ప్రకాశిస్తుందో, నీ యొక్క జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది, నీకు జీవితానికి ఒక ఉద్దేశాన్ని ఇస్తుంది. యేసు ప్రభువు వారు లేకుండా నీ జీవితం అయోమయంగా ఉంటుంది. ఓన్లీ వెన్ దెర్ ఇస్ జీసస్ ఇన్ అవర్ లైఫ్స్, దెర్ విల్ బి అన్ ఆర్డర్, దెర్ విల్ బి అన్ పర్పస్, దెర్ విల్ బి అ మీనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. ఎందుకు ఆయన మన జీవితంలో ప్రకాశించాలి? ఎందుకు ఆయన మన జీవితంలో ఆయనకు వెలుగు ప్రకాశించాలంటే, నా జీవితం అర్థం లేకుండా ఉంది, నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. ఐ హ్యావ్ మై నాలెడ్జ్, ఐ హ్యావ్ మై స్టడీస్, ఐ హ్యావ్ మై డిగ్రీస్, బట్ స్టిల్ ఐఎమ్ వితౌట్ పర్పస్ ఇన్ మై లైఫ్. ఎప్పుడు వస్తుందో తెలుసా నీ జీవితంలో ఉద్దేశం? ఎప్పుడు వస్తుందో తెలుసా నీ జీవితంలో ఒక అర్థం? యేసు ప్రభువు వారు మన జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే. ఒకరోజు అమెరికా దేశంలో ఒక పైలట్ ఒక చిన్న పట్టణం నుండి ఇంకొక పట్టణానికి తన ఫ్లైట్ని తీసుకెళ్ళాలని అనుకున్నాడు. ఇది పెద్ద ప్లేన్ కాదు, చిన్న ప్లేన్, ఒక సింగిల్ ఇంజిన్ ఉండేటి ప్లేన్. ఆయన ఫ్లై అయ్యి, ఒక గ్రామం నుండి ఫ్లై అయ్యి ఇంకొక గ్రామానికి వచ్చేటప్పటికి చీకటి అయిపోయింది. ఇది చిన్న గ్రామం కదా, పెద్ద ఎయిర్పోర్ట్ లాగా, రన్వే లాగా ఉండవు, ఒక ఎయిర్ స్ట్రిప్ మాత్రమే ఉంటుంది. ఆ ఎయిర్ స్ట్రిప్ కనిపించట్లేదు. ఈయన ఎలా ల్యాండ్ అవ్వాలని తెలియట్లేదు, ఎక్కడ ల్యాండ్ అవ్వాలో తెలియట్లేదు. ఒకవేళ ఎక్కడో ఒక దగ్గర ల్యాండ్ అయిపోతే క్రాష్ అయిపోద్ది, చనిపోతాడు. ఏం అర్థం కాకుండా ఆ ఎయిర్ స్ట్రిప్లో, ఎయిర్ ఫీల్డ్లో ఆ రోజు ఎవరు కూడా పనిచేసే వాళ్ళు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఈయనకి అర్థం కావట్లేదు, ఎంతవరకు పెట్రోల్ ఉందో అంతవరకు పైనే తిరుగుతున్నాడు. దాదాపు 2 గంటల పైనే తిరుగుతున్నాడు. ఇంకా చీకటి అయిపోయింది, అసలేం కనిపించలేదు. ఏం చేయాలి అర్థం కాలేదు. ఇంకా ఆయనైతే డిసైడ్ అయిపోయారు, నేనైతే కింద పడి చనిపోతాను.
అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి ఈ పైన ఈ ఫ్లైట్ సౌండ్ విని ఏదో కష్టపడుతున్నాడని చెప్పి ఆయన కారుని స్టార్ట్ చేసుకొని ఆ ఎయిర్ స్ట్రిప్ మీదకి వెళ్ళి ముందుకి వెనక్కి లైట్ వేసుకొని ముందుకి వెనక్కి డ్రైవ్ చేస్తున్నాడు, ఫ్రంట్ అండ్ బ్యాక్. అది వెంటనే ఆ ప్లేన్లో ఉన్నటువంటి పైలట్ గ్రహించి, ఓ ఇక్కడే ఎయిర్ స్ట్రిప్ ఉందని చెప్పి ఆయన కరెక్ట్గా దాన్ని ల్యాండ్ చేయడానికి ఆయన ల్యాండ్కి సహాయపడింది, సేఫ్గా ల్యాండ్ అయ్యాడు. అలాగనే మన జీవితాలలో దేవుడు మనల్ని సృష్టించిన తర్వాత పాపము వలన ఎటు వెళ్ళాలో మనకు తెలియట్లేదు. మనం వెళ్తున్నదే కరెక్ట్ అని అనుకుంటున్నాం, మనం చేసేదే కరెక్ట్ అని అనుకుంటున్నాం, మన ఆలోచన ప్రకారం వెళ్ళడమే కరెక్ట్ అని అనుకుంటున్నాం. కానీ ఈ వెలుగున్నప్పుడు మాత్రమే నువ్వు నిజమైన డైరెక్షన్లోకి వెళతావు అనేది నేను మీకు తెలియజేస్తుంటున్నాను. జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళి ఏమన్నారో తెలుసా? రాజు పుట్టాడంట కదా, ఎక్కడ అని అంటే హేరోదు ఏమన్నాడు, ఇక్కడ బెత్లెహేంలో పుట్టాడు, మీరు వెళ్ళి ఆయన చూడండి, చూసిన తర్వాత నాకు కూడా వచ్చి చెప్పండి. చూడండి, రాజు చెప్పాడు కదా, వీళ్ళు వెళ్ళారు, చూసిన తర్వాత వెంటనే ఒక వెలుగు ప్రకాశించి వాళ్ళకి ఇంకొక మాట చెప్తుంది, మీరు మరలా హేరోదు దగ్గరికి వెళ్ళకూడదు, మీరు వెళ్ళిపోండి అన్న వెంటనే వీళ్ళు బైబిల్లో ఏమని రాయబడి ఉంటుందంటే, వారు వేరొక మార్గములో వెళ్ళిరి. దే వెంట్ టు దేర్ హోమ్ ఇన్ అ డిఫరెంట్ వే. గ్రీక్ భాషలో ఈ పదం హోడోస్, వే అంటే హోడోస్ అని అంటారు. ఈ హోడోస్ అనే పదం వేరే మార్గం అని మాత్రం కాదు, కానీ దీనికి ఇంకొక అర్థం కూడా ఉంది. ఏంటి అనంటే, వారి యొక్క స్వభావాలు వేరుగా మార్చబడి వారు తిరిగి వెళ్ళారు. వారు వచ్చినప్పుడు ఒకలాగా వచ్చారు, కానీ యేసు ప్రభువు వారిని వారు ఆరాధించినప్పుడు when they encountered Jesus, their lives were transformed. వారు వచ్చినట్టు విధంగా వెళ్ళలేదు, కానీ వారి యొక్క జీవితాలు రూపాంతరపరచబడి వారు వేరే విధంగా వారు తిరిగి వెళ్ళిరి అని రాయబడింది. ప్రియమైన దేవుని సంగమా, అర్థం లేని జీవితాలను ఉన్నప్పుడు, ఎటు వెళ్ళాలో అని తెలియనటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువు వారిని ఎదుర్కొంటావో, ఎప్పుడైతే యేసు ప్రభువు వారిని నువ్వు ఆరాధిస్తావో, నీ ఆరాధన, నీ యొక్క పరిచయము, నీ యొక్క అనుభవము నీ యొక్క జీవితంలో ఒక రూపాంతరాన్ని తీసుకురావాలి. లేకపోయినట్లయితే నీ క్రైస్తవ జీవితానికి అర్థము లేదు. అందుకనే ఒక భక్తుడు అంటాడు, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ మాన్యుమెంట్, ఇట్ ఈస్ అ మూమెంట్. క్రిస్టియానిటీ, క్రైస్తత్వం అనేది ఒక శిల్పం లాంటిది కాదు. ఎక్కడ పెట్టామో అలాగే ఉండడం క్రైస్తవ జీవితం కాదు. మనం దేవునిలో ముందుకు కొనసాగుతూ ఉండేటి ఒక జీవితంగా ఉండాలి. ఈ క్రిస్మస్ ఎప్పుడు నీకు అర్థపూర్వకంగా ఉంటుందంటే, ఈ వెలుగు నీలో ప్రకాశించి, ఈ వెలుగు ద్వారా నీకు జీవితంలో ఒక అర్థాన్ని నువ్వు తెలుసుకొని, ఈ యొక్క అర్థాన్ని తెలుసుకున్న తర్వాత నీ జీవితాన్ని నువ్వు రూపాంతరపరిచినప్పుడు, అప్పుడు నీ జీవితంలో ఒక నిజమైన క్రిస్మస్గా ఉంటుంది. సరే, యేసు ప్రభులు వారు వాక్యముగా ఉన్నారు, ఆయన జీవముగా ఉన్నారు, ఆయన వెలుగుగా ఉన్నారు. కానీ చూడండి, ఒక్క మాట మాత్రం చదవండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఎవరన్నా చదివి సహకరిస్తారా? చాలు. చూడండి, దేవుడు వాక్యమై ఉన్నాడు, దేవుడు జీవమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నారు. కానీ ఈ వెలుగుకి, ఈ జీవానికి, ఈ యొక్క వాక్యానికి సాక్షిగా ఉండడానికి కొరకు దేవునికి ఒక మనుష్యుడు అవసరము. ఈ క్రిస్మస్ దినాన మనం అందరం అర్థం చేసుకోవాల్సిన ఒక సత్యం ఉంది. దేవుడు తన కార్యాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడే కిందకు దిగిరాడు. దేవునికి మీరు నేను అవసరం. బైబిల్ చరిత్రలో కూడా మనకి చూస్తుంటున్నాం. ఇశ్రాయేలు అనే ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు దేవునికి అబ్రహాము అనే కుటుంబం దేవునికి అవసరమైంది. ఇశ్రాయేల్ ప్రజలతో కూడా ఒక నిబంధన చేసుకోవాలన్నప్పుడు దేవునికి మోషే అనే వ్యక్తి దేవునికి అవసరమయ్యారు. దేవుడు ఆయన రాజులకు రాజు, ఆయన నిత్యము పరిపాలిస్తాడు అనంటే ఆ యొక్క మాటని నెరవేర్చుకోవడానికి దేవునికి దావీదు అనే వ్యక్తి అవసరమయ్యారు. ఎందుకు?
యేసు ప్రభులు వారి భూమికి వస్తున్నారు. ఆయన కొరకు మార్గాన్ని సిద్ధపరచాలంటే దేవునికి ఒక కుటుంబం, జకరియా, ఎలిజబెత్, యోహాను అనే కుటుంబం దేవునికి అవసరమైంది. యేసు ప్రభులు వారి ఈ భూమిలోకి రావడానికి యేసు ప్రభులు వారికి మరియా అనే ఒక స్త్రీ అవసరమైంది. ఈరోజు దేవుని యొక్క వెలుగుకి, దేవుని యొక్క రక్షణకు, దేవుని యొక్క జీవానికి, దేవుడిచ్చినట్టు ఈ యొక్క వాక్యానికి సాక్షులుగా మీరు నేను దేవునికి అవసరమై ఉన్నాం. మనము ఎప్పుడైతే ఆ బాధ్యతను గ్రహిస్తామో ఈ యొక్క క్రిస్మస్ మనకి నిజమైన క్రిస్మస్గా ఉంటుందని నేను మీకు తెలియజేస్తుంటున్నాను. క్రిస్మస్ అంటే ప్రకటించుట. జ్ఞానులు యేసు ప్రభు వారికి జననాన్ని గురించి ప్రకటించారు. తెలుసా మీకు? ఎలా ప్రకటించారు? యెరూషలేములకు వెళ్ళిన తర్వాత వాళ్ళు యూదులకు రాజు పుట్టాడంట కదా, ఎక్కడా అని అడుగుతున్నప్పుడు అడగడం ద్వారా వారు యేసు ప్రభులు వారు జన్మించారు అనే విషయాన్ని వారు ఇతరులకు తెలియపరిచారు. వారు అడగడం ద్వారా వారు తెలియపరుస్తూ ఉంటున్నారు. ఈరోజు చాలామంది, నేను కొన్నిసార్లు ఈ యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా చూస్తున్నప్పుడు నేను గ్రహించినట్టు సత్యం కూడా ఇదే. చాలామంది క్రీస్తు గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఏం పర్వాలేదు, వారు మాట్లాడటం ద్వారా క్రీస్తు గురించి వాళ్ళు ప్రకటిస్తుంటున్నారని నేను అనుకుంటున్నాను. జ్ఞానులు అడుగుట ద్వారా యేసు ప్రభువు వారు పుట్టారంట కదా, ఎక్కడా అని అడుగుతూ వారు క్రీస్తుని ప్రకటించారు. ఇంకా కూడా చెప్పాలంటే హేరోదు రాజుకి క్రీస్తు యొక్క జననాన్ని ప్రకటించింది ఎవరు? జ్ఞానులు. ఈ క్రిస్మస్ని ఆచరిస్తున్నట్టు మీరు నేను, దేవుడు వాక్యంగా ఉన్నాడు, దేవుడు వెలుగుగా ఉన్నాడు, దేవుడు జీవమై ఉన్నాడు. కానీ ఈ వాక్యానికి, ఈ వెలుగుకి, ఈ జీవానికి మనం సాక్షులుగా ఉండడానికి క్రిస్మస్ మనకందరికీ ఒక ఆహ్వానాన్ని ఇస్తుంది అనేది మీకు తెలియజేస్తుంటున్నాను. ఎలా ప్రకటించాలి క్రీస్తుని? ఇలా స్టేజ్ మీద నిలబడి వాక్యం ప్రకటించడమా, లేదా బయట మీటింగులు పెట్టి క్రీస్తుని ప్రకటించడమా? కాదు. నీ జీవితాల ద్వారా నువ్వు క్రీస్తుని ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడు ప్రకటిస్తావు? అది క్రీస్తు నీలో ఉన్నప్పుడు ఆ క్రీస్తుని నువ్వు చూపించగలవు. క్రీస్తు నీలో ఉన్నప్పుడు ఆ క్రీస్తును ప్రకటించగలవు. నిన్ను చూసి ప్రజలు దేవుని తెలుసుకునే వ్యక్తిగా మన క్రైస్తవ జీవితాలలో ఉండాలి. లేకపోయినట్లయితే మనము సెలబ్రేట్ చేస్తున్నాం క్రిస్మస్, ఇతరులు కూడా సెలబ్రేట్ చేస్తున్నారు, అర్థం లేదు. నీ కొత్త బట్టలు చెప్పవు నువ్వు క్రైస్తవుడు అని. నువ్వు క్రీస్తుని వెంబడించినప్పుడు మాత్రమే నువ్వు క్రిస్మస్ ఈ యొక్క జీవితంలో నిజంగా ఉంటుందని నేను తెలియజేస్తుంటా. ప్రియమైన దేవుని సంగమా, ఈ వెలుగుగా ఉన్నట్టు ఈ యొక్క క్రీస్తు అప్పుడు మాత్రం ప్రకాశించలేదు, ఆయన ఇప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటున్నాడు. చాలామంది చరిత్రలో ఈ వెలుగుని ఆపేయాలని చూశారు. హేరోదు ఆపాలనుకున్నాడు. ప్రజలను అందరినీ 2 సంవత్సరాల కింద పిల్లలను చంపేసి ఈ వెలుగుని ఆపేయాలనుకున్నాడు, ఆపలేకపోయాడు. పిలాతు మరి ప్రజలకి ఈయన సిలువ వేయండి అని అప్పగించినప్పుడు వెలుగు ఆగిపోద్దేమో అని అనుకున్నారు, ఆగిపోలేదు. లేదా నీరో చక్రవర్తి లేదా డొమిషియన్ చక్రవర్తి AD 64లో క్రైస్తవుల్ని హింసించినప్పుడు వీరి ద్వారా ఈ వెలుగు ఆపబడాలి అని అనుకున్నారు, ఆపలేకపోయారు. వరల్డ్ వార్ తర్వాత జర్మన్ ఫిలాసఫర్ ఫ్రెడరిక్ నీషే అనే వ్యక్తి ఒక నూతనమైన దైవశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. డెత్ ఆఫ్ గాడ్ థియాలజీ, గాడ్ ఈజ్ నో మోర్ అని అలాంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఈ వెలుగును ఆపేయాలనుకున్నారు, ఆపలేకపోయారు. ఈ పోస్ట్ మోడర్న్ థియాలజీస్, నవనాగరికమైన ఈ కాలంలో చాలా విషయాలు వచ్చి ఈ వెలుగుని ఆపేయాలనుకుంటున్నారు. ఎవరు ఆపలేరు. ఇంతకుముందు ఆపలేకపోయారు, ఇప్పుడు ఎవరు ఆపలేరు, దీని తర్వాత ఎవరు కూడా ఆపలేరు. ఎప్పుడో తెలుసా? మీరు నేను ఆ వెలుగుకి సాక్షిగా ఉన్నప్పుడు. క్రిస్మస్ అనేది ఆయన వాక్యము, ఆయన వెలుగు, ఆయన జీవమై ఉన్నాడు. ఆ వాక్యానికి, వెలుగుకి, జీవానికి మనం సాక్షులుగా ఉన్నప్పుడు ఆయన యొక్క వెలుగు ఇంకా ప్రకాశిస్తూనే ఉంటుందనేది నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. క్రిస్మస్ ఈజ్ అ టైమ్ ఆఫ్ డిసిజన్ మేకింగ్. తీర్మానాలు తీసుకునే ఒక సమయం క్రిస్మస్. మరియాకి దేవుని యొక్క దూత వచ్చి చెప్పినప్పుడు మరియా తీర్మానం తీసుకోవాల్సి వచ్చింది. యేసు ప్రభు వారి యొక్క ప్రణాళికను అంగీకరించాలా వద్దా అని.
యోసేపుకి దేవుని యొక్క దూత చెప్పినప్పుడు తీర్మానం తీసుకోవాల్సి వచ్చింది. హేరోదుకు కూడా అవకాశం ఉన్నది తీర్మానం తీసుకోవడానికి. ఈరోజు మనకి ఒక అవకాశం ఈ తీర్మానాన్ని తీసుకోవడానికి. ఎందుకు? ఆయన వాక్యంగా మన మధ్యలోకి వచ్చాడు అనంటే, ఆయన నీతో కూడా ఉంటాను, నిన్ను నేను నడిపిస్తాను, నువ్వు కలవరపడద్దు, నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను నడిపిస్తాను. కానీ ఆయన ఎప్పుడు నడిపిస్తాడంటే నువ్వు ఆయన యందు విశ్వసించినప్పుడు. నీలో ఎప్పుడు ఆయన ఇచ్చే జీవం నీలో ఎప్పుడు వస్తుంది? నీ జ్ఞానంతో నడిచినప్పుడు కాదు. ఆయన యొక్క వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు మనం దేవుడిచ్చే జీవాన్ని మనం పొందుకోగలం. తీర్మానం తీసుకోవాలి. ఈరోజు ఈ ఉదయకాల సమయాన ఆయన యొక్క వెలుగు నా జీవితంలో ప్రకాశించకపోతే నా జీవితం అంతా కూడా అయోమయంగా ఉండిపోతుంది. నా జీవితంలో క్రమం కావాలి, నా జీవితంలో ఒక అర్థం ఉండాలి, నా జీవితానికి ఒక ఉద్దేశం కావాలంటే ఆయన యొక్క వెలుగు నాలో ప్రకాశించాలి. చివరిగా తీర్మానం తీసుకో. ఆ వెలుగుకి, ఆ వాక్యానికి, ఆయన ఇచ్చే జీవానికి నువ్వు సాక్షిగా ఉన్నప్పుడు మనం మాత్రం ఆశీర్వదింపబడడం, మన ద్వారా అనేకులు ఆశీర్వదింపబడతారని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తుంటున్నాను. ఈ యొక్క క్రిస్మస్ మనం ఆచరిస్తుంటున్నప్పుడు ఆయన ఇచ్చే జీవాన్ని మనం పొందుకుందాం. ఆయన యొక్క వెలుగుకి సాక్షిగా ఉందాం. ఆయన యొక్క వాక్యాన్ని ఇతరులకి ప్రకటించి ఆయనకి సాక్షులుగా ఉండడానికి దేవుడు మన అందరికీ కూడా కృపని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, నీ పాదాలకి స్తోత్రం. ఇచ్చినటి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. వాక్యానుసారంగా మా యొక్క జీవితాలలో మేము నడవడానికి సహాయం చేయండి యేసయ్యా. మీరే తోడుగా సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించినటి దేవుని యొక్క సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. దయ ప్రజలారా, అద్భుతమైనటువంటి వాక్య సందేశాన్ని అందించినటువంటి ప్రొఫెసర్ రెవరెండ్ దేవవర కుమార్ గారికి సంఘపక్షాన వందనాలు. మీరు నమ్ముతారో నమ్మరో, గత సంవత్సరం విజయవాడ సెయింట్ పాల్స్లో ఉన్నారు. అంతకుముందు రాజమండ్రిలోని పెద్ద చర్చి. నేను సంవత్సరం ముందు చెప్పాను, వచ్చే క్రిస్మస్లో మాతో మీరు ఉండాలని. కనబడడానికి కుర్రోడ్లా కనబడుతుంటారు, కానీ ఇంటలెక్చువల్ చర్చెస్ మధ్యలో ఇంగ్లీష్ సర్వీస్లో ఎక్కువగా ఆయన ఇంగ్లీష్ ప్రీచింగ్. ఆయన
ఎక్కువగా వాడబడతా ఉంటారు. మనం ఆయన మాటల్లో మనకు చాలా బాగా అర్థమవుతుంది. వీ యూస్ టు కాల్ హిమ్ ఇంటలెక్చువల్ ప్రీచర్ అని. ఎప్పుడు కూడా ఆయన ఈ ఆల్వేస్ మీట్స్ ద ఇంటలెక్చువల్ పీపుల్, ఆ మధ్యలో ఆ రీతిలో బోధించేటటువంటి గొప్ప వ్యక్తి. మరి సతీమణి కూడా రాలేని పక్షంలో వారు అక్కడ ఒక్కడిగా వదిలిపెట్టి సమయాన్ని తీసుకొని ఈ సంవత్సరం మనతో ఉండడానికి ఆసక్తి చూపి మన మధ్యలోనికి వచ్చినటువంటి రెవరెండ్ దేవకృప వరకుమార్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు వారి డెజర్టేషన్ థీసిస్ యాక్సెప్ట్ చేయబడాలి. అన్నీ మరోసారి దేవుని చిత్తమై కలిసినప్పుడు రెవరెండ్ డాక్టర్ దేవకుమార్గా మన మధ్యలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. వారి సహవాసం చాలా గొప్పది. దయ ప్రజలరా, దిస్ ఈజ్ ద డే ఇన్ విచ్ వీ హ్యావ్ టు మేక్ డెసిజన్. చాలా గొప్ప మాట దయ ప్రజలరా, ఇదే చాలా గొప్ప మాట. ఈ క్రిస్మస్ అంటే ఏదో కాదు, ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకునేటువంటి ఉన్నతమైన దినం. ఆ నిర్ణయంలోనే క్రిస్మస్ నీకు లాభాన్ని ఇచ్చిందా నష్టాన్ని ఇచ్చిందా అనేది, ద డెసిజన్ దట్ లీడ్స్ యూ వెదర్ యూ షుడ్ గెట్ ప్రాఫిట్ ఆర్ నాట్ అనేది, బెనిఫిటెడ్ ఆర్ నాట్ అనేది, ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద డెసిజన్ దట్ యు రెస్పాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప మాటేమా. ప్రతిసారి ఏదేదో అట్లే వెళ్ళిపోతున్నాం. పోయిన సంవత్సరం ఇచ్చి వచ్చినావో ఈసారి పండుగ వచ్చింది అట్లే వెళ్ళిపోతాం. అందుకే ఆయన అన్నాడు, చూడండి, జ్ఞానులు తమ జ్ఞానంతో వచ్చారు, ఓడిపోయారు. దేవుని మాటను ఎదుర్కొన్నారు, మారిపోయారా? సొంత జ్ఞానంతో వెళ్ళినారా? సొంత జ్ఞానం జీవితంలోనికి సంతోషం ఇవ్వలేదు. సొంత జ్ఞానం వల్ల 2000 మందికి మించిన వారు హతమయ్యారే తప్ప సంతోషాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, ఓయ్ మీ జ్ఞానం నష్టాన్ని ఇచ్చింది, జ్ఞానం మీకు పనికిరాదు. మీ కుటుంబాలు బాగుపడవు, మీ సంఘాలు బాగుపడవు, మీ జీవితాలు బాగుపడవు. చేంజ్ యువర్, ట్రాన్స్ఫార్మ్ యువర్ వే, గో ఇన్ ఏ డిఫరెంట్ వే. ఈ మార్గం, ఈ తలంపు, ఈ ఆలోచన ఇంతవరకు నీకు సంతోషాన్ని ఇవ్వలేదు కదా, ఇలాగే పోతే నువ్వు ఎప్పుడు బాగుపడతావు? పో. ఈ క్రిస్మస్ మారిపోయినటువంటి గొప్ప పండుగగా ఉన్నాయి. దాని ప్రజలు ఈరోజు, అవును, నా ఆలోచన నేను చూసుకోవాలి, నా తత్వాన్ని నేను చూసుకోవాలి. హౌ ఫార్ ఐ గివ్ ఇంపార్టెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటకు నా జీవితంలో, దేవుని సంఘానికి నా జీవితంలో, దేవుడు అనే మాటకు నా జీవితంలో ఎలా ఇంపార్టెన్స్ ఇస్తున్నానని సరిగ్గా చూస్తే సంవత్సరం అంతా పండుగే మనకి. దయ ప్రజలారా, అందుకే చాలామంది ద పీపుల్ ఆఫ్ అదర్ ఫెయిత్, మరి ఇతర విశ్వాసంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమా ఎందుకు క్రిస్మస్ గొప్పది అని అంటే, క్రిస్మస్ అనేది క్రైస్తవులకు మాత్రం కాదు. అందుకే చలచాడు దాదాపు 70-80% మంది భూమి మీద ఉన్న 70% మించినటువంటి జనాలు మరి కొనియాడే ఏకైక జన్మదినం యేసయ్య జన్మదినం. ఏమా ఆయన ఎంత గొప్పవాడైతే భూమి మీద అందరూ కొనియాడాలా అని, మిగతా ఏదైనా కంపేర్ చేసుకోండి, మరి ఎవరిదైనా ఏ గాడ్ అని చెప్పుకోండి, లేదా పుణ్యపురుషులు అని చెప్పుకోండి, పొలిటికల్ లీడర్స్ అని చెప్పుకోండి, ఎవరి జన్మదినమైన ఖండాంతరాలు, దేశాంతరాలు, మతాంతరాలు మారి కొని ఆడబడిన జన్మదినం ఏదైనా ఒకటి ఉంది అంటే ద ఓన్లీ నేమ్, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకే ఐ ఫీల్ ప్రౌడ్ టు బి ద ప్రీస్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఐ ఫీల్ ప్రౌడ్ టు బి ద బిలీవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది ఎందుకంటే లోకమే కొని ఆడుతున్న నామం, నా సొంత నేను నాకు అంగీకరించిన నామం. మరొకసారి సంఘానికి ఈ గొప్ప దేవుడు, ఆ గొప్ప దేవుడు, మహాదేవుడు మీ అందరి జీవితాలు నింపి మరుమారి వెళ్ళి పొగడబడిన మ్యాగీస్లాగా, జ్ఞానుల్లాగా మరి నిర్ణయాన్ని తీసుకొని పూజగా దేవతగా కొని ఆడబడుతున్నటువంటి మరియాలాగా జీవితాలన్నీ కూడా కొని ఆడబడాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రజలారా ఒక మాట, అందుకే అది ఇప్పుడు చాలా చక్కగా అంటాడు, హూ ఈజ్ గాడ్ నౌ? ఏమా ఎవరు దేవుడు? ఇప్పుడు ఎవరేమ్మా? సార్ కొందరు కావాలింపు వచ్చేస్తుంది సార్, ఇంకా తిండి సమయం ఎవరిమ్మ గాడ్? అది అర్థం కాకుండా పోతే పండగకి ఎక్కడ ఉంది? హూ ఈజ్ గాడ్? ఇప్పుడిమ్మా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ద్వారా సమస్తాన్ని కలిగి. ఇప్పుడు దేవుడు లేదే, ఆయన ఎప్పుడో పుట్టాడు, అక్కడ కనబడలేదే. ద వర్డ్ ఈజ్ గాడ్ నౌ. వాట్ ఎవర్ ఐ రెస్పాన్స్ టు ద వర్డ్, ఐ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి విలువ ఇవ్వడమే దేవునిని అనుభవించడం. వాక్యానికి విలువ లేకుండా యేసయ్య నాలో ఉండాడు అని చెప్పడము అబద్ధమని. అందుకే ఈ మాట, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడై ఉండెను. ఇప్పుడు వాక్యం మనకు కనబడుతూ ఉంది. అందుకే వాక్యమే ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్, ద థాట్ ఆఫ్ గాడ్, ద పర్పస్ ఆఫ్
గాడ్. బైబిల్ మాటలకి నా జీవితం ఎంత విలువనిస్తానో యేసయ్యకి అంత విలువనని. వాక్యానికి మాటకు విలువ లేకుండా, నన్ను మార్చే మాటకు విలువ లేకుండా యేసయ్యను బిడ్డను అని చెప్పడానికి అర్థమే కాదు. హూ ఇస్ గాడ్ నౌ? ఎవరు దేవుడు ఇప్పుడు? వాక్యమే. వాక్యానికి విలువ ఇవ్వడమే దేవునికి విలువ ఇచ్చినట్లు. ఆ గొప్ప వాక్యం, వెలిగించే వాక్యం మన మధ్యలోనికి వచ్చింది. దాన్ని అంగీకరించే జీవితం ఫలిస్తుంది. అలాగ ఫలించడానికి దేవుడు సదా మీకు తోడుండి కాపాడుగా. దయపరచులారా, మరి మనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు మరి శ్రీ మిన్నల్ రవి గారు మన మధ్యలో ఉన్నారు. వారు శుభాలు తెలియజేసిన తర్వాత మన కానుకల ముందు శ్రీ మిన్నల్ రవి అయ్య గారు వచ్చి వారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. మైక్ ఈయనండి. అందరికీ నమస్కారం. అందరికీ క్రీస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు నేను ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే గారు ఈరోజు ఊర్లో కాదు, ఈ స్టేట్లో లేనందువల్ల ఆయన రాలేకపోయారు. ఆయన చెప్పి మరి ఈరోజు నేను లేని అందువల్ల మన క్రీస్తు పుట్టినరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా నేను లేనందుకు బాధగా ఉంది. మీరు వెళ్ళి నా తరపున వారికి శుభాకాంక్షలు అందజేయాలని మరీ చెప్పి మమ్మల్ని పంపించారు. వారికి ధన్యవాదాలు. ఈరోజు క్రిస్టియన్స్ అంటేనే సేవాభావం కలిగిన వ్యక్తులు. ఎక్కువగా వీరు టీచర్లుగా కానీ, నర్సులుగా కానీ, ఇట్లా రకరకాలుగా సేవాభావం ఉన్న వాటిలో ఎక్కువ మంది ఉంటారు నేను గమనించిన దాంట్లో. అదేవిధంగా 10 మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశం కూడా ఎక్కువగా ఉంటుంది. 10 మందికి మంచి చేయాలని కూడా ఎక్కువగా ఆలోచన కలిగిన వ్యక్తులు కాబట్టి మీరందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సృష్టిలో మనం ఈరోజు సండే, మామూలుగా సండే అనేది పవిత్రమైన రోజు. అది ఏమిటంటే సూర్యభగవాను రోజు. నవగ్రహాలు సంబంధించి 7 వారాలు 7 రోజులు. సండే అనేది మీరు ప్రతి సండేకి వచ్చి ప్రార్థన చేస్తారు. అది చాలా గొప్ప విషయం. మిగతా కులాల కంటే కూడా మీరు ఆ రోజు, పవిత్రమైన రోజు మీరు ప్రార్థనలో ఉండడం, అది మీకు చాలా మంచి కలుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చి నేను మీ మధ్యన పాల్గొన్నందుకు, ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారికి కూడా మాకు సంఘపక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. దయప్రజలారా, ఇక్కడ 2 ప్రత్యేక పాటలు పాడుచుండగా దేవుని కొరపైన ఉంచుకుందాము. శ్రీమతి వి శిరీష గారు అలాగే మిస్టర్ ఆర్ క్రాంతి కుమార్ గారు వరుసగా పాట పాడుతుండగా దేవుని కొరకైన అర్పణలు అర్పించుకుందాము. యూత్ బిడ్డలు ముందుకు వస్తే కానుకలు తీస్తారు.
పాస్టర్ ఆర్ క్రాంతి కుమార్ అండ్ టీమ్. Hello, check. Hello. Hello, check. Hello, check. Sound రాట్లేదా? Hello, hello. Hello, check. Hello, hello, check. Hello. Hello, check. జన్మించినాడు శ్రీయేసురాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణించుటకు. తెలిపెను ప్రభు రాకను వాసురం బగు క్రీస్తు రాజితం బగు తేజం బహుతో ఉద్భవించినాడు అంబరమురా ఆవిర్భవించే నీతి సూర్యుడై జన్మించినాడు శ్రీయేసురాజు
నిశ్చయ మార్గము నడిపించే మానవుడై నిజమే నిజమే దీనవరుడై ఉదయించే రేడు రేడు జనించినాడు ఆనందం అద్భుతం రేడు రేడు సంతోషం సమాధానం ఏడు ఏడు జనించినడు ఆనందం అద్భుతం ఏడు ఏడు జనించినడు సంతోషం సమాధానం దయచేసి కూర్చోండి, ప్రకటనలు విందాం. క్రిస్మస్ దిన ఆరాధనకు కూడి వచ్చిన సంఘమంతటికి వందనములు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. సంఘమునకు తెలియజేయవలసినటువంటి ప్రకటనలు ఉన్నవి. అవి క్రిస్మస్ తరువాతి మొదటి ఆదివారంకు బైబిల్ పాఠములు చదవవలసినటువంటి వారి వివరములు, పత్రిక పాఠమును చదవవలసినటువంటి వారు శ్రీ పి మార్టిన్ గారు. వారు చదవవలసినటువంటి వాక్య భాగము అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. సువార్త వాక్య భాగమును చదవవలసినటువంటి వారు శ్రీ ఏ విజయభారతి గారు. వారు చదవవలసినటువంటి వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 33వ వచనం నుంచి 40వ వచనం వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము 33వ వచనం నుంచి 40వ వచనం వరకు. కానుకల పరిచయం చేయవారు శ్రీ పిన్నాబత్తిని విద్యాసాగర్ గారి కుటుంబము. ఇది స్త్రీల సమాజం వారి యొక్క ప్రకటన. 31/12/2024 సాయంత్రం సంవత్సరాంతపు ఆరాధనలో స్త్రీల క్యాండిల్ లైట్ సర్వీస్లో పాల్గొనవలసి ఉంది. కాబట్టి స్త్రీలందరూ కూడా రేపటి నుండి అనగా 26వ తేదీ నుండి జరుగు పాటల ప్రాక్టీస్కు రావాల్సిందిగా కోరుచున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు పాటల ప్రాక్టీస్ ప్రారంభమవుతుంది. కావున ఆసక్తి గల స్త్రీలందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నారు. ఇట్లు ప్రెసిడెంట్ లిడియా స్త్రీల సమాజం, శ్రీకాళహస్తి. ప్రియ సంగమా, ఘనమైన క్రిస్మస్ ఎంతో సంతోషంగా ఆనందంగా జరగడానికి, మరి తుఫాను ఉన్న పరిస్థితిలో కూడా దేవుడు నిన్న ఉదయకాలం మనం చూసినట్లయితే
ఎంతో బాధ కలిగించినటువంటి విషయం. వర్షం ఇంత ప్రయాసపడి ఇన్ని ఏర్పాట్లు చేసి వర్షం వల్ల ఇబ్బంది అవుతుంది అని తలంచినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు సాయంత్రం కల్లా చక్కటి వాతావరణంతో మనకు ఇంత ఆహ్లాదకరంగా సంతోషకరంగా క్రిస్మస్ ఘనంగా జరగడానికి సహకరించినటువంటి దేవాతి దేవునికి స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మరి ఇంత గొప్పగా ఘనంగా క్రిస్మస్ వేడుకలను ఆధ్యాత్మికంగా జరిపించినటువంటి మన అడా కమిటీ కన్వీనర్ గారు మరియు సంఘ కాపరి అయినటువంటి శ్రీ రెవరెండ్ ఎం మైకేల్ బాబు గారికి సంఘ పక్షమున కమిటీ పక్షమున వందనములు తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్టీరింగ్ కమిటీగా ఉండి అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ఈ క్రిస్మస్ను ఘనంగా జరగడానికి సహకరించినటువంటి అడహా కమిటీ సభ్యులైనటువంటి రికార్డింగ్ సెక్రటరీ సతీష్ కుమార్ గారు మరియు ట్రెజరర్ గారు అయినటువంటి మోహన్ సుందరం గారు, మెంబర్స్ అయినటువంటి కూలి రవికుమార్ గారు, ఏ డేవిడ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం. అదేవిధంగా 2 వారాలుగా మంచనక గాలి చల్లదనం అనుకోకుండా కూడా మన పాస్టర్ గారు మరియు స్త్రీల సమాజం వారు, యవన సమాజం వారు, సంఘ పెద్దలు అందరూ కూడా క్యారల్ సర్వీస్లో పాల్గొని గొప్పగా జరగడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా పాస్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి చర్చ్ డెకరేషన్ ఇంత అందంగా అలంకరించినటువంటి చర్చ్ డెకరేషన్లో ముందుండి నడిపించి చక్కగా అలంకరించడానికి సహకరించినటువంటి సిహెచ్ జయకర్ గారు, సిహెచ్ కరుణాకర్ గారు, ప్రవీణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో చక్కగా జరిగించినటువంటి సభ్యులుంటున్నారు. వాళ్ళు ఎన్ రాయప్ప గారు, కె వినోద్ కుమార్ గారు, ప్రశాంత్ స్వరూప్ గారు, ప్రశాంత్ గారు, సందీప్ కుమార్, సునీల్ కుమార్, సుభాష్ గారు, తేజ గారు, యశ్వంత్ గారు, దినేష్ గారు, ఎన్ డానీ గారు, సురేష్ గారు, కలై అర్సన్ గారు, సిహెచ్ కిరణ్ కుమార్ గారు, హేమంత్ గారు, వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అడహా కమిటీ తరఫున తెలియజేస్తూ ఉంటున్నాం. ఎన్ఆర్ ట్రీ డెకరేషన్ అందంగా చక్కటి విద్యుత్ కాంతులతో అలంకరించినటువంటి శ్రీ ఏ మార్టిన్ లూథర్ బెంజమిన్ గారి కుటుంబ సభ్యులందరికీ మరియు ఆర్ క్రాంతి కుమార్ గారి కుటుంబానికి మరియు సి జోషి కుటుంబానికి మరియు ఏ థామస్ గారి కుటుంబానికి హడా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం. అట్లే ఔటర్ ట్రీ చాలా చక్కగా అందంగా ఆకర్షణీయకరంగా ఎంతో ప్రయాసతో 2-3 వారాలుగా శ్రమించి దాన్ని అంతగా తీర్చిదిద్దినటువంటి టీం ఉంది. వాళ్ళు ఎన్ రాయప్ప గారు, వినోద్ కుమార్ గారు, టీం ప్రవీణ్ కుమార్ గారు, ప్రశాంత్ స్వరూప్ గారు, సందీప్ గారు, సునీల్ కుమార్ గారు, ప్రశాంత్ గారు, సుభాష్ గారు, తేజ గారు, యశ్వంత్ గారు, దినేష్ గారు, డానీ గారు, ఏ సురేష్ గారు, కిరణ్ కుమార్ గారు, ఏ పవన్ కుమార్ గారు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం. అదేవిధంగా మన సంఘ ఆవరణం బయట పశువుల పాక నిర్మాణం చేసి క్రీస్తు పుట్టుక గురించి ఒక విజువల్ రూపంలో తయారు చేసినటువంటి సభ్యులుంటున్నారు. రాయప్ప గారు, వినోద్ గారి టీం మరియు ప్రశాంత్ స్వరూప్ గారు, సందీప్ గారు, ప్రశాంత్ గారు, వీరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం. మరి ఇక్కడ మన కాంపౌండ్ వాల్ పైన డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డిజిటల్ బోర్డ్స్ పని అంతా కూడా దగ్గరుండి 2 వారాలుగా ఎంతో శ్రమించి చాలా చక్కగా చేశారు. ముఖ్యంగా చక్రం కరుణాకర్ గారు, వారికి సంఘ పక్షాన మరియు అడా కమిటీ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాం. ఆ యొక్క పనిలో కూడా రాయప్ప గారు చక్కటి సహకారాన్ని అందించారు. వారికి కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాం. మరి నిన్న ప్రోగ్రామ్స్ అంతా కూడా క్రిస్మస్ అడ్వెంట్లో కూడా మనకు చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలను మనకు అందించినటువంటి చక్కటి డ్రామాలను నేర్పించి అందించినటువంటి సండే స్కూల్ టీచర్ అందరికీ అన్నమ్మ మేడం గారికి మరియు అనిత్య లింకన్ గారికి మరియు మౌనికా సతీష్ గారికి, షమ్మా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అడా కమిటీ తరపున తెలియజేస్తూ ఉంటున్నాం. మరి మ్యూజిక్ టీమ్స్
చక్కని పాటలతో మమ్మల్ని అలరించినటువంటి పాటలు పాడిన ప్రతి ఒక్క మ్యూజిక్ టీంకి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరి ఆర్గానిస్ట్ గారు ఏడిటి రాజరత్నం గారికి, థామస్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం. ఇంకా మనకు చక్కగా లైటింగ్ అలంకరణ చేసి చక్కటి సౌండ్ సిస్టమ్ను మనకు అందించినటువంటి బాలాజీ సౌండ్ సర్వీస్ వారు భాస్కర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం. తర్వాత ఈ చర్చ్ను మేము డెకరేషన్ చేసి వెళ్ళినప్పుడు ఇంకా అవసరమైన సమయాలలో నీట్గా క్లీన్ చేసి మనకు అక్కడ శుభ్రంగా పరిచి చేసినటువంటి థామస్ గారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరియు అందరికీ కూడా పేదలందరికీ సంఘం నుంచి ఒక ప్రకటన ఇచ్చిన వెంటనే చీరల రూపంలో అయితేనేమి, లుంగీలు బట్టల రూపంలో ఇచ్చినటువంటి వారైతేనేమి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అడా కమిటీ తరపున సంఘం పక్షాన మీకు తెలియజేస్తుంటున్నాం. వాళ్ళందరి పేర్లు కూడా మళ్ళీ పాస్టర్ గారు చెప్తారు. అదేవిధంగా ఇంకా ఈ వేడుకలు ఇంత ఘనంగా ఇంత ఆశీర్వాదకరంగా జరగడానికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకారాన్ని అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం. అదేవిధంగా ఈ ఆరాధన అనంతరం క్రిస్మస్ కేక్ కటింగ్ ఉంది కాబట్టి పెద్దలు అందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని కూడా తెలియజేస్తుంటున్నాం. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి క్రైస్తవేతరులు ఎక్కువ మన ఆలయాన్ని సందర్శిస్తారు కాబట్టి పాటలు పాడు ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ, వాక్యం చెప్పే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు 4 గంటలకల్లా సంఘానికి వచ్చినట్లయితే వాళ్ళ తలాంతులను వాళ్ళు వినియోగించవలసిందిగా కోరుచు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెబుతూ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. దయ ప్రజలారా, ఇంతటి ఆనంద వాతావరణాన్ని దేవుని కృపను బట్టి మనకు ముందుండి నడిపించినటువంటి కమిటీ వారికి, మరి రికార్డింగ్ సెక్రటరీ సిఎస్ సతీష్ కుమార్ గారికి, ఫైనాన్స్ సెక్రటరీ పి మోహన్ సుందరం గారికి, సభ్యులు శ్రీ డేవిడ్ గారికి, శ్రీ కూలి రవికుమార్ గారికి, కన్వీనర్గా మనందరి పక్షాన మనం అందరం ఈ సంతోషంలో పాలిభాగస్తులు మనందరి తరపున విశేషంగా వందనాలు తెలియజేస్తున్నాం. దాదాపు నెల నుండి వారు ప్రయత్నించి ప్రైజుల విషయంలో పలు విషయాల్లో వారు తమ ఉద్యోగాలను సెలవులు పెట్టి ఈ గొప్ప ఏర్పాట్లు చేశారు. వారికి వందనాలు తెలియజేస్తున్నాం. కేరళ విషయంలో కూడా మరి వర్షంలో కూడా తిరగడానికి సహకరించారు. ఎవరు కూడా వెనుకంజ వేయలేదు. కాబట్టి మరి ప్రతిదీ కూడా జరిగితేనే మనకు ఆ వాతావరణం. కాబట్టి సభ్యులు మంచివారై మనతో సహకారం చేశారు కాబట్టి సంతోషాన్ని మరి మనం పొందుకున్నాం. సెక్రటరీ చెప్పినట్టు క్యారల్స్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు, కొంతమంది జ్వరానికి లోనయ్యారు కానీ ప్రభు మరలా లేవనెత్తి ఇప్పుడు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వారి మేలు దేవుడు వారికి అనుగ్రహించును. ఆయా రోజు మరి అల్పాహారం చేత మమ్మల్ని బలపరిచినటువంటి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు వారిని దీవించాలి. అలాగే దైవప్రతిలారా, నిన్న రాత్రి మనం చూసాం, అంటే బట్టల నీడు ఎంతమంది ఉంది అని. ఉన్నవారు తీసుకుంటున్నారా, లేని వారు తీసుకుంటున్నారా అనేది నన్నైతే నేను ఆలోచించ. ఒకటి చెయ్యి చాపాడు అని అంటే ఈజ్ ఇన్ నీడ్. నా వంతు ఒకరు ఇట్లా చెయ్యి చాపినారంటే వాడు పొందుకోవాలి. అట్లా సంఘం ఎదగాలి. మరి సాధ్యమైనంత వరకు ఈసారి చాలామంది ఇచ్చారు. ఇది ఇంకా ప్రత్యేకమైన ఆరాధనలో డిస్టర్బ్ లేకుండా ఇంకొక ప్రత్యేకమైన ఒక వారాన్ని పెట్టుకొని ఆ రోజు పేదలకు భోజనం పెట్టి ఆ రోజు బట్టలు పెట్టేటువంటి ఆ కార్యక్రమాన్ని సంఘం పెద్దలు ఆలోచిస్తే వచ్చే ఆరాధనకు వచ్చే వాళ్ళకి అభ్యంతరం లేకుండా ఉంటుంది. మిగతా వారికి కూడా సంతోషంగా ఉంటుంది. సంఘ బిడ్డలు పెద్దలు భవిష్యత్తులో దాన్ని ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాం. దయప్రజలరా, మళ్ళీ చదువుతున్నాం. అది మరి ఎంకరేజ్ చేయడం కోసం, ఒకవేళ తప్పిపోయిందేమో చేరలేదేమో అని చెప్పకూడదు అనే ఉద్దేశంతో ఈ లిస్ట్ను ఒకసారి వేగంగా చదివి వినిపిస్తున్నాం. మరి చెప్పకూడని ఒక విశ్వాసి 10 చీరలు, శ్రీమతి కేఈ కళావతి గారు మరి శ్రీ దాసరి క్రీస్ దాసయ్య గారి పేట 5 చీరలు, శ్రీమతి లూదియమ్మ గారు 20 లుంగీలు 20 టీషర్ట్లు, శ్రీ దాసరి డేవిడ్ రమేషయ్య గారు శ్రీమతి ఎంఎస్ ఫ్లారెన్సమ్ గారి కుటుంబం 15 దుప్పట్లు 15 లుంగీలు 5 చీరలు, శ్రీమతి చొక్కా మన్నెమ్మ గారు శ్రీమతి మరి రత్నమ్మ గారు మిస్టర్ చొక్కా జీవన్ మిసెస్ విజయకుమారి గారి కుటుంబం 20,000 రూపాయలు వర్తున్నటువంటి పిల్లల డ్రెస్సులు, శ్రీ అరవ థామస్ గారు శ్రీమతి సునీతమ్మ గారి కుటుంబం 20 లుంగీలు 20 మరి టవళ్ళు,
శ్రీమతి చెరుకూరి మేరీ గారు 10 చీరలు 10 లుంగీలు, శ్రీ క్రాప మోహన్ సుధాకర్ గారు 10 చీరలు, శ్రీ కుదిరి భాస్కర్రావు గారు శ్రీమతి కూరపాటి ప్రేమకుమారి గారు 10 చీరలు, శ్రీ సాధు శ్యామ్ సుందర్రావు గారు శ్రీమతి సాధు మాధవి గారు 15 చీరలు, శ్రీమతి టి సుశీలమ్మ గారు నలుగురు రవిశేఖర్ బాబు గారి కుటుంబం 15 చీరలు, శ్రీ అరవ రమేష్ గారు శ్రీమతి ఇందిరా రమేష్ గారు 10 లుంగీలు 8 దుప్పట్లు, శ్రీమతి పేరు చెప్పని స్త్రీ 10 చీరలు, శ్రీ వేలూరు జీవరత్నం గారు తన కుమారుడు ప్రవీణ్ బాబు జన్మదిన సందర్భంగా 20 చీరలు, శ్రీ పసల ఈశ్వరయ్య గారు లోడర్ అని అంటాం ఆయనే మరి 100 చీరలు, శ్రీమతి చక్రం రెబకమ్మ గారు తన భర్త శ్రీ హెచ్ ప్రభాకర్ గారి జ్ఞాపకార్థం 5 చీరలు, శ్రీ చీకోలు మధుమోహన్ దాస్ గారు శ్రీమతి స్వర్ణకుమారి గారు 10 చీరలు, శ్రీ కూరపాటి ప్రవీణ్ బాబు గారు సుష్మా గారు మరి 5 చీరలు, శ్రీమతి పసల ప్రేమమ్మ భూలక్ష్మి గారు 20 చీరలు, శ్రీ అన్నం దిలీప్ కుమార్ గారు శ్రీమతి దేవసుకుమారి గారు 10 చీరలు, శ్రీ కారణి భాస్కర్రావు గారు శ్రీమతి కారణి సలోమి గారు 10 చీరలు, శ్రీమతి మల్లిరెడ్డి నిర్మలా వాసుపీటర్ గారు 10 లుంగీలు 10 టవల్సు, శ్రీ పసల మార్క్ గారు శ్రీమతి జ్యోతి గార్ల కుటుంబం 9 చీరలు, శ్రీమతి జోగి సింధ్యా విక్టోరియా జయశీలి గారు తన కుమార్తె హిమబిందు ఈరోజు తన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకున్నది. ప్రభు కుమార్తెకి చేసిన మేలును బట్టి 10 లుంగీలు 10 దుప్పట్లు, శ్రీమతి జి పార్వతి శ్రీరామ్ గారు 10 చీరలు, శ్రీమతి చక్రం రాజకుమారి గారు కుటుంబం 10 చీరలు, శ్రీ తడ బాలరాజు గారు తడలో ఉంటారు, వారు అక్కడి నుండి 20 చీరలు పంపించారు. మిస్టర్ పాల్ చార్లెస్ గారు 2 చీరలు, శ్రీ చక్రం విజయకుమార్ గారు శ్రీమతి చక్రం జలజమ్మ గారి కుటుంబం 15 చీరలు, శ్రీమతి నలుగురు నయోమి గారు తన భర్త నలుగురు విజయశేఖర్ బాబు గారి జ్ఞాపకార్థం మరి కుటుంబం 10 చీరలు 5 లుంగీలు 5 టవల్సు, శ్రీమతి రావూరి మేరీ గారు మిస్టర్ ఆర్ క్రాంతి కుమార్ గారి కుటుంబం 15 చీరలు 20 లుంగీలు, శ్రీమతి చక్రం లిల్లీ రోస్ గారు శనగలమిట్ట కొరకు 6 చీరలు, శ్రీమతి టిఎస్ రాజకుమారి గారు 10 లుంగీలు 10 టవల్సు, శ్రీమతి సోడవరం లలిత సుగుణాకర్ గారు మరి పలహారాల నిమిత్తం 5,000, శ్రీమతి చక్రం మేరీ ప్రవీణ గారు మరి వాక్యం పెట్టిన డిజిటల్ బోర్డు అంతటి స్పాన్సర్ వారు, శ్రీ కొండపల్లి దేవప్రసాద్ గారు శ్రీమతి కొండపల్లి సుమతి గారు 10 చీరలు, డాక్టర్ ఎస్ రామ్జీ గారు శ్రీమతి ఎస్ సలోమి గారుల కుటుంబం శనగల మిట్టకు ఈరోజు భోజనము స్పాన్సర్ చేశారు. ప్రజలు ప్రతిదీ కూడా ఒకవేళ పేరు తప్పి ఉండొచ్చునేమో కానీ దేవుని దృష్టిలో మీరు అందరూ కూడా లెక్కింపబడి ఉన్నారు. ఏదైనా మిస్ ఉంటే ప్రేమతో మీరు తెలియచేయచ్చు. అంటే పలువురు తీసుకున్నాము కాబట్టి ఒకవేళ ఎంట్రీ తప్పి ఉండొచ్చునేమో కానీ మీ బట్టలు తప్పిపోదని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నారు. శ్రీ జోగి ఆల్ఫ్రెడ్ గారు శ్రీమతి జోగి శిరోమణి అమ్మ గారు మరి 50,000 మరి ఈ సందర్భంగా ఇచ్చారు. మరి అది ఎట్లా మరి వారితో మాట్లాడి ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ ట్రీకి స్పాన్సరా మరి ఏ రీతిగానో మరి తెలుసుకొని మరి ప్రకటించబడుతుందని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. అలాగే దైవ ప్రజలరా మరి వివాహమై మొట్టమొదటి క్రిస్మస్ను చేసుకున్న డాక్టర్ రాజశేఖర్ గారు, డాక్టర్ భానుసుప్రియ గారు వారు సరిగ్గా లేచారు. అలాగే ప్రవీణ్ బాబు గారు, అంకిత గారు ఇంకా వివాహం చేసుకొని మొదటగా ఈ క్రిస్మస్లో అత్తగారింటికి వచ్చినటువంటి మరి అమ్మగారికి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి సంఘం తరపున శుభాలు తెలియజేస్తున్నాం. ఈ క్రిస్మస్ మీ జీవితాల్లో శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించిన గొప్ప సంవత్సరంగా ఉండాలని మరి 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 కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే దైవ ప్రజలారా ఈ ఆరాధన అనంతరం శ్రీ కీర్తిశేషులు అరవ భగవాన్ దాస్ గారు శ్రీమతి అరవ రాజేశ్వరి గారుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా దాదాపు 300 మందికి అంటే బయట నుండి వచ్చిన వారికి అభాగ్యులైనటువంటి వారికి మంచి భోజనాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ కీర్తిశేషులు శ్రీ భగవాన్ దాస్ గారు శ్రీమతి రాజేశ్వరి గారుల మరి కుమారులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు కుటుంబాలందరికీ కూడా సంఘపక్షాన వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకొక 2 కుటుంబాలు కలిస్తే సంఘమే కలిసి ఆనందించవచ్చునేమో దైవ ప్రజలారా. మరి ఆ మంచి మనసు కొరకై వారికి వందనాలు. దేవుడు వారిని దీవించాలని మనవి చేస్తున్నాం. అలాగే ఈరోజు తన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి కుమారి జోగి హిమబిందు గారికి, మిస్టర్ పైపూరి వీరేంద్ర గారికి, మిస్టర్ కాకాని సునీల్ కుమార్ గారికి సంఘపక్షాన జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించునుగాక. సహకరిస్తే వీరందరి కొరకు చిన్న ప్రార్థన ప్రభు సన్నిధానంలో ఈ చీరలు ఇచ్చిన వారు, డెకరేషన్ కమిటీల్లో అన్ని రీతిలో సహకరించిన వారికి
చిన్న ప్రార్థన వారి కొరకు మరి మనం అందరం బాధ్యులమైన ప్రార్థన చేసుకుందాం వారి కొరకు. దయగలిగిన స్వామి, పరిశుద్ధుడా, నా దేవా, మీరు గొప్ప దేవుడని, మీది ఉన్నతమైనటువంటి జన్మదినమని, మిమ్మల్ని కొనియాడితే మా జీవిత భాగ్యమని ఎంచి సంఘ ప్రకటనను ఆలకించి పలు రీతులలో ప్రభు ఈ దినాన్ని ఘనంగా మార్చినటువంటి నీ కుమార్తెలు, నీ కుమారులు, పిల్లలు, పెద్దలు ప్రతి వారిని బట్టి పేరు పేరు వంతున నా తండ్రి ప్రార్థన చేస్తున్నాం. తండ్రికి స్తోత్రాలు. అలంకారములో సహకరించినటువంటి వారు నన్ను నీ నామం ఎంత గొప్పదని అనేకులు గ్రహించినట్లు, ఈ అలంకారాల ద్వారా అనేకులు అన్యులు ఆకర్షింపబడినట్లు బిడ్డల మనసు ప్రయాసను బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నాయన కేరళ సర్వీసులో తిరిగినటువంటి బిడ్డలను మీరు దీవించండి. కేరళకు సహకరించి అల్పాహారం ద్వారా ప్రోత్సహించినటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. రజా నీకు వందనాలు. చీరల రూపంలో, వస్తువుల రూపంలో, ధన రూపంలో, పలు రీతిల్లో ప్రభువా ఈ ఘనమైనటువంటి కార్యానికి ఆధారమైనటువంటి ప్రతి నీ కుమార్తెలు, కుమారుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. స్వామి, మీరు మీ నామాన మీ పేరట చేసిన కార్యాన్ని మరుచుటకు అన్యాయస్తుడు కాదని నీ వాక్యం చెప్పలేదా? ప్రతి నీ బిడ్డలు ఏ ఏ మంచి మనస్సుతో కార్యాన్ని చేయ పూనుకున్నారో వారందరినీ కూడా ప్రభువా మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు అభాగ్యులైనట్టు అనేకులకు నా తండ్రి భోజనం ఏర్పాటు చేసినటువంటి భగవాన్ దాస్ గారి కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. శనగలమిట్ట గ్రామంలోనికి భోజన కార్యాన్ని ఏర్పాటు చేసినటువంటి కుటుంబాలకు ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించండి ప్రభువా. నాయన నన్ను వచ్చిన ప్రతి వారికి నాయన ఏ రీతిగా నాయన నీ కార్యంలో పాలు పొందరు వారందరి మేలు పొందడానికి సహాయం చేసి నాయన మీరు నన్ను నీ బిడ్డలను అందరూ దీవించుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము స్వామి. ఆమెన్. థ్యాంక్ యూ. దయ ప్రజలరా, శ్రీ బిఎస్ రావు గారు బాలాజీ షోరూమ్ అంటే వెహికల్ షోరూమ్ వారు తన వాహనాన్నే క్యారల్స్కి మరి మీరే వాడుకోండి అని 10 రోజులుగా మనకు బండి ఇచ్చేశారు. అయితే ప్రతికూలతను బట్టి ఒక 3 రోజుల తర్వాత సరిగ్గా చేయలేకపోయినాం. బిఎస్ రావు గారికి కూడా విశేషంగా వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, వందనాలు. దయ ప్రజలందరికీ మరొకసారి క్రిస్మస్ దిన శుభాకాంక్ష తెలియజేస్తున్నాం. 4 గంటల నుండి పాడగలిగిన వారందరూ కూడా వస్తే చాలామంది వస్తారు. మనం అందరం కూడా కూడి చిన్న చిన్న సత్యసువార్తను చెప్పి ఈ రీతిగా ఈ జన్మదినాన్ని సంతోషించడానికి పరిపూర్తి చేయాలని మనం చేస్తున్నాం. మనం అందరం కలిసి కీర్తన సంఖ్య 92 సంతోషం ఉంది పాడి అని సంతోషంగా పాడి దేవుని స్తుతిద్దాం. సంతోషముంది లేండి, సంతోషి పాడరండి, మరియా పుత్రకుండు మహత్వకాంతితో ఆతోటిలో బారుండు బిడ్డ చూడరో ఆది అంతమా ఆది అంతమా మా దేవు ఏక పుత్ర మాయన్నయుగ గోత్ర ఓ దీన బాలకున్న ఓదార్చు మామిలా నీ ప్రీతి చే ప్రభుంద నీ చేతకి తుదా
మాము చేర్చుకో ఔతరి ప్రేమశాలి నీదెంతో గొప్ప జాలి పుత్రాయగాంబు జావు భోగ ప్రాణము అల్పిపవాచి నావు అందియమోషము అందు చేర్చుకో అందు చేర్చుకో చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తర్వాత 94వ కీర్తన సౌఖ్య ఆనందము అనే కీర్తనను పాడుకుందాం. ఎవరైనా అభాగ్యులైనటువంటి వారు, దూరం నుంచి వచ్చిన వారు మీరందరూ కూడా వెళ్ళి భోజనం చేయవచ్చునని అవుటర్స్ అండ్ అదే తక్కువ మరి కొంచెం కష్టంలో ఉన్నవారు వారు అందరినీ కూడా వారు భవన్ దాస్ కుటుంబం ఆహ్వానిస్తాను. ప్రార్థన చేసుకుందాం. మనం ఎంత ధన్యులు, మనం ఎంత భాగ్యవంతులు, మనం ఎంత ఉన్నతమైనటువంటి వారం. మనల్ని దేవుడిలాగా మార్చడానికి దేవుడు మానవుడై వచ్చారు. ఆ మానవుడైన దేవుడిని అంగీకరించే భాగ్యం మనం పొందుకున్నామే. ఈ భూమి మీద మన జీవితాలు ఎంత ధన్యం. ఎప్పుడైనా గ్రహించావా? నా యేసును గ్రహించుటయే ధన్యము. ఇహలోకములోనూ ఆనందం, ఇహలోకం వీడిన ఆనందమే. దుఃఖం దరిదాపులో లేదు, నా యేసునందు సంతోషమే. అదే ఆ గొప్ప ఆనందం ఈ రోజున మన కొరకు రాలేదా? దయ ప్రజలారా, ఇంత వయసు మారుతున్నా, ఇంతదాగా ఎదిగిపోయినా, యేసు కుమారులని చెప్పుకున్నా, ఈ దినాన పుట్టిన సంతోషం, ఈ దినాన పుట్టిన ఆనందం, ఈ దినాన పుట్టిన ఆశీర్వాదాలు మన జీవితాలు అనుభవించాయా? అనుభవించకపోతే ఈ పండగ వలన లాభం ఏమిటి? లేదు ప్రభువా, ఈ పండగలోని సమస్తాన్ని నేను, నా కుటుంబం, నా సంఘం అనుభవించాలి. అనుభవించు మాటలు నీవిచ్చావు, అందుకొని ముందుకు సాగే భాగ్యం దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన ఓ సర్వశక్తి గల దేవా, భూమిని అంధకారమును మానవులను గాఢాంధకారమును క్రమ్మియుండగా సహాయము చేయుటకు శక్తిని, విడిపించుటకు బలమును గల రక్షకుని, జీవమును నిత్య రక్షణయు తప్పిపోయి నశించి ఉన్న నరకోటికి అనుగ్రహించినందులకు నీకు అర్చనా స్తుతి వందనములు చెల్లించుచూ ఉన్నాం. ఓ ప్రభువా, ఆయన ద్వారా వెలుగును, విమోచనమును, శక్తియు సమాధానమును కలుగులాగున నీ అనాది పుత్రుని నరావతారమెత్తుటకై ఇచ్చినందుకు నీకు నిత్యము నీకు అర్చనాస్తుతి వందనములు కలుగునుగాక. పాపం వలన భూపరదైసులో నుండి బయటకు తరమబడిన మేము మా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ జన్మము వలన నూతనమైన రాజ్యమునకును పరలోకమందున్న శాశ్వత పరదైసునకును తిరిగి తేబడినందులకు నీకు అర్చనాస్తుతి వందనములు కలుగుగాక. మిక్కిలి కృపా సముద్రుడా, కృప వెంబడి కృప అనుగ్రహించు ఓ గొప్ప స్వామి,
నీ చిత్తము ఎల్లప్పుడూ మా యందు జరుగునుగాక. నీ ఉద్దేశము మా జీవితంలో పరిపూర్ణముగానుగాక. మీరు తెచ్చిన సకల ఆశీర్వాదములు ఈ మానవ జీవితాలు అనుభవింతురుగాక. నీ కుమారుణ్ణి మా విమోచకునిగా నిశ్చయున్నావు గనుక ఆయన పుట్టుకును తగిన ప్రేమతో జ్ఞప్తి యందు ఉంచుకొని సంతోష హృదయములతోనూ తీవ్రమైన భక్తితోనూ ఆయన ప్రభునిగాను నిరీక్షణగాను అంగీకరించుటకు మా మీద నీ పరిశుద్ధాత్మను మెండుగా కొమ్మరింపము. ఆయన మా ప్రవక్తనియు యాజకుడనియు రాజనియు ఆయన మీద మేము ఆనుకొని పాప మరణముల అధికారం నుండి విడుదలను, శ్రమ దుఃఖముల నుండి ఓదార్పును, అంతమందు నిత్య జీవమును పొందినట్లు ఆయనను గూర్చి నీవిచ్చిన సాక్ష్యం అంగీకరించుటకు సజీవ విశ్వాసము మాకందరికీ దయచేయము. ఓ దేవా, నేడు మేము ఏ మహానందకర సువార్త యందు ఆనందించుచున్నామో ఆ మహానందకరమైన సువార్త ఆదాము సంతానం యొక్క ప్రతి గోత్రమునకు వచ్చినట్లు దయచేయము. స్వామి, బాధ్యత కలిగిన వారమై అనుభవించిన వారమై మా చుట్టుప్రక్కల గ్రామమునకు నైనా మేము ప్రేమించు అనేకులకు సమస్త మానవాళికి నైనా సాధ్యమైనంత వరకు ఈ మహానందకర సువార్త ఈ సంఘములో నుండి వెడలుటకు నీ కృపా భాగ్యం దయచేయండి. మా కొరకు ఈ బిడ్డ పుట్టెను, మా కొరకు ఈ కుమారుడు ఇయ్యబడనని భక్తిగల సంతోషముతో మనుషులందరూ చెప్పగలుగునట్లు నీ కృపా భాగ్యము దయచేయము. అంధకారమందు కూర్చున్న వారందరూ ఈ సమాధానకర్త యొక్క దివ్యమైన పరిపాలనలో సంతోషించినట్లు వారందరిపై ఈ వెలుగు ప్రకాశింపనిమ్ము. దుఃఖాక్రాంతులను ఆనందరహితులను నేడు నీ సింహాసనం వైపు చూచి భయములన్నిటి నుండి శత్రువులందరి నుండి విమోచించుటకు వచ్చిన ఆయన యందు పూర్ణమైన ఓదార్పును పొందుదురుగాక. విరిగిన హృదయము గల వారిని దృఢపరచి బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటింపము. దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండలను, భారభరితమైన ఆత్మకు ప్రతిగా మెప్పు వస్త్రమును దయచేయము. ఓ స్వామి, పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు లోకమునకు వచ్చినందుకు సంతోషించి దేవుని మహిమపరచులాగున పశ్చాత్తాపము కలిగిన వారికి భారము గల ఆత్మలకును నీ రక్షణ నా ప్రభువు వలన సంతోషం కలుగు చేయము. ఆయన తన మహిమగల ప్రభావముతో తిరిగి వచ్చినప్పుడు మాకు నెమ్మది గల అంతమును ఆయన రాజ్యమునందు సంతోషం పొందులాగన బెత్లెహేములో జన్మించిన వారి ద్వారా మాకు సహాయం చేయము. ఓ గొప్ప స్వామి, కూడి వచ్చిన ప్రతి వారి కొరకై పేరు పేరు వంతన మరొకసారి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా. మా అందరి జీవితంలో ప్రభువా ఈ గొప్ప సంతోష అవకాశాన్ని ఇచ్చారు నాయనా. ఈ లోకము వాయుగుండమని పలు తుఫానులని మా సంతోషానికి అభ్యంతర ఆటంకాలుగా ఎన్ని ప్రకటింపబడినా బిడ్డల యొక్క ప్రయాసను ఆశను ఎరిగిన దేవుడు తృప్తిపరిచి సంతోషింపచేసిన గొప్ప స్వామి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా. సంఘ కమిటీ వారిని బట్టి నీకు స్తోత్రాలయ్యా. బిడ్డల ప్రయాసను మీరు ఆశీర్వదించారు నాయన, మీరు అంగీకరించారు, అందులకు స్తోత్రాలు. వారి సతీమణి బిడ్డలను దీవించండి. సంఘములో ఉన్న ప్రతి పెద్దలను ప్రభువా ఆశీర్వదించండి నాయనా. జ్ఞానులు ఎలాగో మరలి తమ సమస్త సంతోషాన్ని అనుభవించారో నాయన, సంఘములో ఉన్న ప్రతి పెద్దలు, ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు మరలిన మారు మనస్సు కలిగిన బిడ్డై నా తండ్రి నిన్ను అనుభవించుచు రానయ్యున్న నీ కొరకు సిద్ధపడు మనస్సును మాకందరికీ దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. అసలు సమాజమును దీవించండి, వారి సేవను ఆశీర్వదించండి నాయన. యవన బిడ్డలను దీవించండి. కాలం ముందుకు వెళ్ళిపోతుంది, యవనం దాటిపోవచ్చున్నది నాయన. బలం ఉండగానే నాయనా నీ కాడి మోయినట్లు ప్రతి వారిని మీరు హెచ్చరించండి, దీవించండి. సండే స్కూల్ కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలు దీవించండి నాయన. సండే స్కూల్ టీచర్లను వారు చేసిన కార్యాలంతటినీ బట్టి ప్రభువా నాయన, ఈ వాతావరణంలో వారి పాలి భాగస్థమైన ప్రతి కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పటి నుండే సత్యంలోనికి ఎదుగుట కృపనిమ్మని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ప్రభువా నా తండ్రి, స్క్వైర్ నాయన ప్రభు క్వైర్ వారి కొరకు నాయన, వాయిద్యాలు వాయించినటువంటి బిడ్డల కొరకు, సౌండ్ సిస్టమ్ కొరకు, మీడియా వారి కొరకు బిడ్డలందరినీ పేరు పేరు వంతన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినం వరకు నాయన నీ బిడ్డలు ఏ రీతిగా నీ పుట్టుక దిన ఘనమైన కార్యములో పాలు పొందారో వారందరి కొరకు ప్రార్థన చేయుచున్నాం. పేరు పేరు వంతన దీవించండి. అనారోగులకు నీతి సూర్యుడా నీ రెక్కల వలనైనా స్వస్థత దయచేయండి. అసమాధానముగా ఉన్నవారికి నైనా నీ సమాధానాన్ని ప్రకటించండి. భయభ్రాంతులతో ఉన్నవారికి ధైర్యపరచు నీ గొప్ప ఆత్మను ప్రతి వారికి పుట్టించండి. ఇది నా తని నాయన నా ప్రభు భోజనాన్ని ఇచ్చుచున్న బిడ్డలకు, వస్త్రాలు దానాలు చేస్తున్నటువంటి బిడ్డలకు, ప్రతి బిడ్డలకు పేరు పేరు అంత దీవించండి. ఆన్లైన్ ద్వారా ఏకీభవిస్తూ
నాయనా నిన్ను స్తుతించడానికి ఏకీభవించిన బిడ్డలు, సంఘ బిడ్డలు దూరదేశంలో దూర ప్రాంతంలో ఉన్న ప్రతి వారిని దీవించండి నాయన. నూతన వివాహ జీవితంలో మొదటి జన్మదినంగా నా ప్రభువా నాయన నీ జన్మదినాన్ని కొనియాడుతున్న ఆ బిడ్డలకు ప్రభువా నా తండ్రి, ఎవరికి నా తండ్రి స్వామి రాలేకపోయినటువంటి బిడ్డలకు, నన్ను అనారోగులకు నాయన వృద్ధులకు అందరికీ ఆనందకరమైనటువంటి గొప్ప మరి సంవత్సరంగా గొప్ప దినముగా ఇది నా తండ్రి ఉండునట్లు ఆశీర్వదించాను. వచ్చిన ప్రతి వారిని ప్రభువా కూడి వచ్చిన అందరి పక్షాన స్వామి ఇదిగో ఈరోజు శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని అందించిన నీ సేవకుడు దేవవర కుమార్ గారి కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేలు హెచ్చించండి, దీవించండి, ఆశీర్వదించండి. తన సతీమణి గారి కొరకై, ఎలిజబెత్ గారి కొరకై నా ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. రాణి గారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రయత్నాన్ని ఫలింపచేయండి. కాలేజీని ప్రభువా నన్ను దీవించండి. అనేకులు గొప్ప సేవకులను తయారు చేయు భాగ్యం నీ కృపలో బిడ్డకు అనుగ్రహించండి తండ్రికి స్తోత్రాలు. విత్తబడిన ప్రతి సత్యం మా మదిలో దాచబడి వర్ధిల్లునట్లు ఆ రీతిగానే ఆనందించే నీ కృప దయచేయండి. మరొకసారి నాన్న వచ్చిన వారందరి పక్షాన నాయన అడిగిన వాటిని మరచిన వాటిని దయచేయని నా ప్రభువా సహకరించిన సౌండ్ సిస్టమ్ వారి కొరకై ప్రార్థన చేస్తున్నాను. నాయన నా తండ్రి నీకు స్తోత్రం. మా దేశాల కొరకు, దేశ మంత్రుల కొరకు, రాజకీయ ప్రతినిధుల కొరకు, ప్రజాప్రతినిధుల కొరకు నాయన నీ రాజ్యం వ్యాప్తి చెందినట్లు నాయన సంతోషమైన జీవితాన్ని దయచేయండి. ప్రతి వారిని ఆశీర్వదించుమని, వచ్చిన వారు వచ్చిన రీతికి వెళ్లకుండా నాయన నీ గొప్ప ఆనందాన్ని పొందుకొని భాగ్యం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము స్వామి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు జరుగుచున్నట్లు భూమి మీద జరుగునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి స్వామి. ఆమేన్. నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభువు నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభువు నీ తట్టుకు తన ముఖమునెత్తి నీకు సమాధానము కలుగా చేయును. సంతోషింపు క్రీస్తు సంగ్రామా, లోకమానసించెను క్రీస్తు జనించెను. సంతోషింపు క్రీస్తు సంగ్రామా, సౌఖ్యానందము చేయను క్రీస్తు కనిపించెను. సంతోషింపు క్రీస్తు సంగమా, సౌఖ్య కలుగా చేయను క్రీస్తు కనిపించెను. సంతోషింపు క్రీస్తు సంగమా, సౌఖ్యానందము
సన్నిధించుము. ఆయన అంతరముల సమస్తము ఆయన పరిశుద్ధ నామం సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరొకము. ఆమేన్. ప్రజలు దయతో ఒక నిమిషం కూర్చుంటే క్రిస్మస్ కేక్ కట్ చేస్తాం. పెద్దలు దయచేసి పెద్దలు ముందుకు వస్తే మరి కేక్ కట్ చేస్తారు.